ఏంటి 15 years బ్యాక్ మీరు విదేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ ఎలక్షన్స్కి ముందు వచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎందుకని అక్కడ మీకు ఐటీలో కూడా మంచి పట్టు ఉంది, అవన్నీ వదిలేసుకుని మీరు ఎందుకని రాజకీయాల్లోకి రావాలనుకున్నారు? మంచి ప్రశ్న అమ్మా. అంటే కుటుంబ పరంగా ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాం. తాతగారి కాడి నుంచి ఎప్పటి నుంచో తాతగారు ఇప్పుడు అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ నియోజకవర్గం కదా జిల్లాలోనే మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి. అలాగే నాన్నగారు కూడా చాలా యాక్టివ్గా రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉన్నారు. మా కుటుంబం రాజశేఖర రెడ్డి గారితో 1985 నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారితో పాటుగానే నడుస్తూ ఉన్నారు మా కుటుంబం అంతా కూడా. అలాగే నాన్నగారు పోటీ చేయడం జరిగింది ఇదే దెందులూరు కాన్స్టిట్యున్సీలో. నాన్నగారు దేనికి ఎమ్మెల్యేగా 2009లో పోటీ చేశారు కాంగ్రెస్ తరఫున. ముఖ్యంగా నేను అనేది పాలిటిక్స్ అనేది చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇష్టంగా ఉండేది. ప్రజలకు సేవ చేయాలి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అంటే అభిమానం. ఈజ్ అన్ యంగ్ మ్యాన్, ఒక యంగ్ టీం రావాలి, యువతరం రాజకీయాల్లోకి రావాలని గట్టిగా నమ్మేటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిని నేను. తప్పకుండా ఆయనతో పాటు నడవాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యంగ్ టీం ఆయనతో పాటుగా 30 సంవత్సరాల పాటు ఉండాలి అని చెప్పి అక్కడ నుంచి నేను లండన్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ 30 లక్షల జీతం వరకు వచ్చేదంట. అంత శాలరీ, ఆ లగ్జరీ లైఫ్ వదులుకొని పాలిటిక్స్లోకి ఎందుకు రావాలనుకున్నారు అసలు? అంటే ఈరోజు అంటే ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో మా కుటుంబానికి తో పాటుగా ఎన్నో సంవత్సరాలుగా మాతో పాటు నడిచిన కార్యకర్తలు ఉన్నారు. మా కుటుంబ అభిమానులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఈరోజు చింతమనేని ప్రభాకర్ గత శాసనసభ్యుడు అనేక పర్యాయాల్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, వాళ్ళందరినీ ఏదో ఒక విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, ఏదో ఒక ఈ వాతావరణం నచ్చలేదు నాకు. ముందు ఏదో బ్రిటిష్ ఎంపైర్ టైప్లో ఇక్కడ ఏదో ఒక శాసిస్తున్నట్టుగా బ్రిటిష్ పరిపాలన ఇంకా సాగుతున్నట్టుగా ఉంటే తప్పకుండా దీన్ని ఎదిరించాలి, దాన్ని ఎదిరించాలి, గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ముందుకు నడవాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి, దాంట్లో మనం కూడా భాగస్వాములు కావాలి అని చెప్పి తప్పకుండా మంచి ఉద్యోగము అదంతా ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు వచ్చేటంటే ఆ యొక్క ఆనందము దేంట్లో అంటే డెఫినెట్గా ఇండస్ట్రీలో ఉండి ఐటీ పరిశ్రమలో ఉండి కంపెనీ డైరెక్టర్గా లేకపోతే అనేక కంపెనీలకు సీఈఓగా ఉన్నప్పుడు డెఫినెట్లీ దట్స్ ఎ డిఫరెంట్ ఫీల్డ్. కానీ ఈ ఫీల్డ్లో తప్పకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే జగన్ ఈజ్ ద రైట్ పర్సన్, జగన్ గారితో పాటుగా నేను నడవాలి అని చెప్పి, అదేవిధంగా ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గ ప్రజల్ని ఈ అందరితో పాటుగా అండగా నిలబడాలి, మా కుటుంబానికి అండగా నిలబడిన ప్రతి ఒక్కరితో కూడా అండగా ఉండాలని రావటం జరిగింది. వచ్చాను. అదేవిధంగా దెందులూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఒక భయానకమైన వాతావరణం ఉండేది, కానీ వచ్చాక తప్పకుండా ప్రతి గ్రామము తిరగటం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్ చేసుకున్నారు. మా అబ్బాయి వచ్చాడు, మాతో పాటుగా ఉన్నాడు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దెందులూరు నియోజకవర్గం ఆశీర్వదించారు. వాళ్ళ పెద్ద కొడుకుగా నన్ను అనుకున్నారు, తప్పకుండా అదేవిధంగా ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారితో పాటు ఈ నియోజకవర్గానికి ప్రజలకు సేవ చేసే అవకాశం. అంటే మీరు రాకముందు ఇక్కడంతా కూడా రాక్షస పాలన జరిగిందని చెప్పి అంటారా మీరు? రాక్షస పాలన అని అనటం కంటే కూడా అంటే ఇది డెమోక్రసీలో తప్పకుండా రాజకీయాలు చేయొచ్చు, కానీ వ్యక్తుల్ని కించపరిచే విధంగా, వ్యక్తిత్వాన్ని వాళ్ళ వ్యక్తిత్వంపై కూడా దెబ్బ కొట్టే విధంగా, వ్యక్తులను అపహాస్యం చేస్తూ మొత్తం అంతా కూడా అపహాస్యం చేస్తూ ఈరోజు ఎవరని లేదు, ఉద్యోగులంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, నియోజకవర్గంలో ఎంతసేపు కోడి పందాలు, పేకాట్లు వీటికి ఒక నిలయం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మూలకి వెళ్ళినా దెందులూరు నియోజకవర్గం అంటే కొట్లాట్లు, గొడవలకే పేరు అనే ఒక అభిప్రాయాన్ని ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి దాని గురించి తప్పకుండా ఈరోజు నేను గెలిచానంటే నిజంగా దానికి కారణం ఆ జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఎంత కష్టాలున్నా దెందులూరు నియోజకవర్గంలో కేసులు పెట్టించినా, వాళ్ళ ఆస్తుల్ని లాక్కున్నా, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టినా, విపరీతంగా ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జెండా మోసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరి మీద కేసులు ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ దెందులూరు నియోజకవర్గంలో మేము ఒకరి మీద కక్షపూరితమైన రాజకీయం చేయాల్సిన ఆవశ్యకత లేదు, కానీ ఎవరు చట్టం తాని పని తను చేసుకుని పోతూ ఉంటాం. ఈరోజు మీరు ఎవరిని ఉద్దేశించి అంటున్నారో నాకు తెలుసు. ఆ వ్యక్తికి మేం కేసులు పెట్టించేదండి. ఈ మాజీ శాసనసభ్యుడికి 84 కేసులు ఉన్నాయి అంటుంటారు. 26 ఆర్ రన్నింగ్ ఇన్ ద ట్రయల్ అని చెప్తూ ఉంటారు. అన్ని కేసులు మేము పెట్టిస్తామా? చంద్రబాబు నాయుడు రౌడీ షీటర్ ఎవరు తెలిసారు ఆయన మీద?
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే రౌడీ షీటర్ వాజ్ ఓపెన్ అగైనెస్ట్ హిమ్. అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఎంఆర్ఓ గారు వనజాక్షన్ కానివ్వండి, అనేక సందర్భాల్లో, నాట్ 1 or 2. అంటే వనజాక్షి గారి ఏదో పేపర్లో వచ్చింది, పోలీసుల్ని, అధికారుల్ని, ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని, మా నాయకుల్ని. ఆయనేమీ మారలేదు. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడు. అదే పదజాలం, అదే ఎటువంటి. ఎందుకంటే నువ్వు సాటి మనిషిని ఈరోజు ఎప్పుడు గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవించినప్పుడే మనకు హుందాతనం ఉంటుంది. సాటి వ్యక్తిని మనం గౌరవించకుండా వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడటం అనేది తప్పు అని చెప్తున్నాను. ఆ విధమైన ఎవరైనా సరే, సో డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలి, అందరినీ కూడా గౌరవించి ముందుకు వెళ్ళాలనే సిద్ధాంతం నేను ఉంటాను. కానీ అలాంటిది అసలు ఆ మైండ్ సెట్టే లేకుండా ఈరోజు ఏదో నేను అది ఒక రాజులాగా ఏదో నేను పరిపాలిద్దామంటే ఎప్పుడు ప్రజలు ఊరుకోరు. ఎట్టి పరిస్థితుల్లో దానికి మా దగ్గర అన్ని రకాల మేము కూల్గాను ఉండగలం, అదేవిధంగా హార్ష్గా కూడా ఉండగలం. కావాలంటే ఫ్రెండ్లీగా ఉండగలం, అదేవిధంగా సై అంటే సై అంటానికి ఆయనకంటే యువరత్వం ఉంది మా దగ్గర. తప్పకుండా దేనికైనా కూడా ఈ నియోజకవర్గాన్ని, ప్రజల్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళడానికి మేము కంకణం కట్టుకుని ఉన్నాం. అదేవిధంగా ముందుకు వెళ్తాం. అంతేగాని ఈరోజు ఏదో మేము అధికారంలోకి వచ్చి ఇక్కడ ఎవరి మీద కేసు పెట్టాం. ఆయన మీద కేసులు అనేది గతంలో ఆయన చేసిన పొరపాట్లు, తప్పులు తప్పకుండా చట్టం దాని పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారిని కానీ, మా ప్రజల్ని కానీ ఎవరినన్నా ఇబ్బంది పెడితే గ్యారంటీగా దాన్ని రిపర్కషన్కి డెఫినెట్గా ఆయన ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. డెఫినెట్గా ఎప్పుడు కూడా నీకు హనీమూన్ పీరియడ్ ఎప్పుడు ఉండదు. ఆల్వేస్ హీ హ్యాస్ టు ఫేస్ ఎ మ్యూజిక్. డెఫినెట్గా ఇప్పుడు మా దగ్గర అయినా కూడా ఏ గ్రామంలోకి వచ్చి ఎటువంటి చిందులు వేసినా చింతమనేనికి ఢీకుని వాళ్ళ బాబులాగా సమాధానం చెప్పి తోక కత్తిరించి పంపించడానికి మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, మా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. చింతమనేనికి ఏదో రాష్ట్రంలో ఈ రౌడీ ఇది పేరే కానీ మా నియోజకవర్గం వచ్చేసరికి ఒక పిల్లి అని నా భావన. ఎక్కడా కూడా ఎక్కడన్నా గొడవ జరిగిందంటే ముందు పారిపోయే వ్యక్తి అతను. ఏదో మీడియా హైపు, మీడియా ఉన్నారంటే పుల్లిలాగా మాట్లాడినట్టు బిహేవ్ చేస్తాడు తప్ప ఒక పిల్లి అని నా అభిప్రాయం. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా. ఎక్కడా కూడా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేసేటటువంటి వ్యక్తి కాదు, అక్కడి నుంచి పారిపోయే వ్యక్తి. దాని గురించి పెద్ద మాట్లాడుకోవాల్సిన ఆవశ్యకత లేదు, అతని గురించి పెద్ద మనం చెప్పుకోవాల్సింది కూడా ఏమి లేదు. చింతమనేని గారిని ఓడించడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది ఆయన్ని ఓడించడానికి మీరేమైనా ప్రణాళిక అదేమైనా సిద్ధం ఎట్లా ప్లాన్ చేసుకున్నారు అసలు? చింతమనేని ఓడించడం కొన్ని రాష్ట్రంలో ప్రజలకు అలా అనిపించిందేమో, కానీ చింతమనేని రాజకీయ ఓనమాలు నేర్చుకుందే మా కుటుంబం దగ్గర. నాన్న దగ్గర ఉండేవాడు, వీళ్ళందరి దగ్గర ఉండేవారు. అతన్ని పెద్ద ఓడించాలి అది చేయది. ఎప్పుడైనా ప్రజలు నిర్ణీతులు. అంటే మీ నాన్నగారి దగ్గర ఎట్లా, మీ నాన్నగారితో రిలేషన్ అయినా ఎప్పుడు నుంచో అసలు రాజకీయాల్లో నాన్న దగ్గరే ఉండేవాడు, ఇదంతా చేసేవాడు. ఇదంతా రాజకీయంగా కూడా అసలు అతనికి రాజకీయ ఓనమాలు నేర్చుకుంది ఆయన దగ్గర అనే సందర్భాల్లో కూడా చెప్తూ ఉంటాడు. అతను వాళ్ళు ఎవరిని అడిగిన ఈ నియోజకవర్గంలో చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను అనేది ప్రజలు నిర్ణీతులు. ఎప్పుడైనా ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. మనమేదో పెత్తనం చేద్దాం అనుకుంటే తప్పకుండా ప్రజలు దాన్ని హర్షించరు. ప్రజలు అదేవిధంగా బుద్ధి చెప్పడం జరిగింది. ఇప్పుడు నాకైతే ఇది చింతమనేనా లేకపోతే ఇంకొక వ్యక్తి అనేది కాదు. తప్పకుండా దెందులూరు నియోజకవర్గంలో మార్పు రావాలి. దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలి. దెందులూరు నియోజకవర్గం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు సంపాదించాలి అనే ఒక భావనతో ఇక్కడికి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈజ్ అన్ యంగ్ మ్యాన్, ఒక యంగ్ టీం రావాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. చింతమనేని అంత పెద్ద గొప్ప వ్యక్తి మనం మాట్లాడుకోవాల్సినంత సినిమా తనకి లేదు. మీరేమో రాజకీయ ఓనమాలు నేర్చుకుంది చింతమనేని మా నాన్నగారి దగ్గర అంటున్నారు. ఆయనేమో అసలు అబ్బాయి చౌదరి స్టేట్స్ వెళ్ళడానికి కానీ అతను చదువుకోవటానికి కానీ నేనే హెల్ప్ చేశానని ఆయన చెప్పుకుంటారు. ఏది కరెక్ట్ అంటారు? నా చదువుకోవటానికి మీకు జాబ్ ఇప్పించింది కూడా చింతమనేని చెప్తున్నారు. నేను కూడా విన్నా. ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన. ఏదో ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో కాంట్రవర్సీ చేయాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు ప్రజలు ఉంటారు. ప్రజలకు తెలుసు. నేను లండన్ వెళ్ళింది 2004లో. అప్పటికి మరి ఈయన చాలామంది చెప్తూనే అప్పటికి ఆయన పొజిషన్ ఏంటి ఏమంటే, నేను పనిచేసింది కంపెనీ శ్రీలంకన్ అమెరికన్ బేస్డ్ కంపెనీ. మరి ఈయన ఏమన్నా మరి నాకు తెలియదు. మరి ఈయన ఐటీ కంపెనీ సీఈఓనేమో, మరి అమెరికాలో ఆయనకేమన్నా ఫోన్ చేశాడేమో, మరి నాకేమన్నా ఉద్యోగం ఇప్పించాడో మరి నాకైతే తెలియదు. నాకంటే ఒకటి గుర్తుంది, నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే వెనకమాల కారులో సూట్ కేసులు తీసుకొచ్చినప్పుడు ఉన్నాడనేది విషయం ఒకటి గుర్తుంది. లండన్ వెళ్తున్నప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఎల్స్. బట్ అతని విచక్షణకే అతను వదిలేస్తూ ఉన్నాను. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడాల్సినంత అవసరం లేదు.
నేను ఏం చేశాను, 17 సంవత్సరాలు అక్కడ ఎలా పనిచేశాను, ఎన్ని కంపెనీల్లో పనిచేశాను, ఎన్ని కంపెనీలకి డైరెక్టర్గా ఉన్నాను, ఎన్ని ఐటీ కంపెనీస్లో సీఈఓగా పనిచేస్తున్నాను, ఇప్పటికీ పనిచేస్తున్నాను. ప్రజలకి తెలుసు ఎంతమందికి ఇక్కడ ఏ విధంగా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి యువతరానికి ఏ విధంగా జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏదో మేము మీడియా ముందు కూర్చున్నాం, అదే చెప్తూ ఉన్నాను కదా, మీడియా ముందు పులిను బయట పిల్లి అని చెప్పాను. సో మీడియా ముందు ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అవన్నీ పెద్ద మనం తీసుకోకల్లా దాని గురించి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, అంత ఆలోచించాల్సిన వ్యక్తి కూడా కాదు. దెందులూరులో ఈ 3 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మేజర్లీ దెందులూరు నియోజకవర్గం అనేది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఇది ఏంటంటే చాలా వరకు కూడా ఇక్కడ మనకు అనేక వివిధ సంస్కృతులతో ఉన్నటువంటి వివిధ రైతాంగం అత్యధికంగా ఉండేటువంటి ప్రాంతం ఇది. ఎక్కువగా రైతులు అత్యధికంగా ఉంటారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి కొల్లేరు ప్రాంతం మా దగ్గరే ఉంటుంది. సో మా అభిప్రాయం డెఫినెట్గా లాస్ట్ 10 yearsలో వాట్ డెవలప్మెంట్ ఆయన ఏం చేశారు, ఆ గతంలో ఇంకా ముందు శాసనసభ్యులు ఏం చేశారు అనే దాన్ని కంటే కూడా ఈ 3 ఏళ్లలో ఫండమెంటల్గా ముందు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. ముందు ప్రజలు స్వేచ్ఛగా ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎక్కడ ఘర్షణలు కొట్లాట్లకి దెందులూరు నిలయం కాకూడదు అనుకున్నట్టు వ్యక్తిని. ఈరోజు ఎక్కడ దెందులూరు నియోజకవర్గంలో గొడవలో కొట్లాట్లు అన్నెసరీగా డిస్ప్యూట్స్ ఎక్కడా లేవు. ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు దెందులూరు నియోజకవర్గం ఉంది. అది ఏ పార్టీ వారైనా వాళ్ళకి పని ఉంటే వచ్చి చేయించుకుని చక్కగా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో దాదాపుగా 1480 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు డెవలప్మెంట్ ఆర్ వెల్ఫేర్ బోత్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. దాదాపు 700 పైచిలకు కోట్లతో ఈరోజు దెందులూరుని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఫండమెంటల్లీ దెందులూరు కాన్స్టిట్యున్సీ అనేది 7 కాన్స్టిట్యున్సీలకు బోర్డర్. ఏలూరు సెంటర్లో ఉండి చుట్టూ ఉండటం వల్ల చాలా పెద్ద ప్రాంతం. దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉండటంతో దాదాపుగా 300 కోట్ల పైచిలకు 340 crores దాదాపు ఇప్పుడు ఓన్లీ ఫర్ రోడ్స్ డెవలప్మెంట్ చేస్తున్నాం అన్ని వైపులా కూడా. ఈరోజు మనం ఏలూరు కైకలూరు వెళ్ళే రోడ్, మెయిన్ రోడ్ కానివ్వండి, ఏలూరు నుంచి చింతలపూడి వెళ్ళేది కానివ్వండి, ఏలూరు నుంచి ద్వారకా దెందులూరు మీదుగా ద్వారకా తిరుమల వెళ్ళేది కానివ్వండి, ఏలూరు జంగారెడ్డిగూడెం కానివ్వండి, ఇవన్నీ డబుల్ లైన్ చేస్తూ ఎక్స్టెండ్ చేస్తూ, అదేవిధంగా పెద్దపాటి నుంచి పెరికేటట్టు గుడివాడ వెళ్ళే సైడ్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా చాలా డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా స్కూల్స్ డెవలప్మెంట్ మేజర్గా తీసుకోవటం జరిగింది. ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు యాజ్ అన్ ఎడ్యుకేషనిస్ట్ ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితులను చూస్తే చాలా బాధ కూడా వేసింది. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ తేవాలి ఇక్కడ అని భావించినటువంటి వ్యక్తిని ఈరోజు ముఖ్యమంత్రి గారు నాడు నేడు కానివ్వండి, అదేవిధంగా వివిధ కంపెనీల్లో సిఎస్ఆర్ యాక్టివిటీస్ బాగా చేస్తూ ఉన్నాం. సిఎస్ఆర్ యాక్టివిటీస్ టైఅప్ అయి ఉన్నాం. సిఎస్ఆర్ యాక్టివిటీస్ ప్లస్ నాడు నేడుతో ఇప్పుడు 90 schools మొత్తం కంప్లీట్గా నాడు నేడు ద్వారా కానీ సిఎస్ఆర్ యాక్టివిటీస్ కంప్లీట్గా రీవ్యాంప్ చేశాం. అండ్ ఎట్ ద మూమెంట్ వెస్ట్ గోదావరి మొత్తంలో కూడా కంబైన్డ్ వెస్ట్ గోదావరిలో కూడా ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కూడా లేనటువంటి స్కూల్ని మేము గవర్నమెంట్ స్కూల్ని ఆ విధంగా తయారు చేయడం. సో స్కూల్స్ ఫండమెంటల్గా మార్చుతున్నాం. జూనియర్ కాలేజెస్ కూడా తీసుకొస్తున్నాం. మెయిన్ థింగ్ ఈ రూరల్ ప్రాంతం అవటం వల్ల గర్ల్స్ అంతా డ్రాప్ అవుట్ అవటం, 10th చదివాక ఇంటర్మీడియట్ చదవాలంటే ఏలూరు దాకా రావాల్సిన పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు ఈరోజు ఒక మండలంలో 2 జూనియర్ కాలేజీలు, ఇంకో మండలంలో 2 జూనియర్ కాలేజీలు ఇస్తున్నాం. ఓన్లీ ఫర్ గర్ల్స్ కూడా ఇస్తాం. సో డెఫినెట్గా అన్ని విధాల అంటే దెందులూరులో మీ గెలుపు కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆయన ఈరోజు మీరందరూ కూడా ఏదో హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, ఎందుకంటే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది. మా ముఖ్యమంత్రి గారు ఎంతసేపు కూడా ఫండమెంటల్ చేంజెస్, ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి, అదేవిధంగా హెల్త్ కేర్ సిస్టమ్ మార్చాలి, పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని ఒక గొప్ప సంకల్పంతో ఆయన రావటం జరిగింది. ఐ నో అవర్ హానరబుల్ సీఎం ఫ్రమ్ ఎ లాంగ్ టైం. ఆయన లండన్ వచ్చినప్పుడు కానీ ఐ నో ఎనీ టైం ఎక్కడికన్నా ఏదన్నా కంట్రీ వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటివి ఏంటి, ఆ విధంగా మన స్టేట్ని డెవలప్ చేయాలని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి. డెఫినెట్గా యాజ్ అన్ యంగ్ మ్యాన్ మాకు ఉన్నటువంటి ర్యాపో కానివ్వండి, ఆయనతో మేము చనువుగా మేము చెప్పుకోగలిగే నియోజకవర్గ సమస్యలను చెప్పుకోగలిగేటువంటి స్వేచ్ఛ మాకు ఇవ్వడంతో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి దగ్గర ఏది కావాలన్నా కూడా చక్కటి చిరునవ్వుతో దెందులూరు కాన్స్టిట్యున్సీని ఒక ప్రత్యేకతగా ఆయన ఇప్పుడు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చానంటే హీఈస్ ద వన్ దట్ హ్యాస్, నేను లండన్లో ఉన్నప్పుడు కూడా రాజకీయాల్లోకి రావాలి, యంగ్ టీం మనం ఉండాలి అని ఆయన
అభిప్రాయం చెప్పినప్పుడు కూడా డెఫినెట్గా ఒక యంగ్ టీం ఉండాలని వచ్చినటువంటి వ్యక్తులు. డెఫినెట్లీ దెందులూరు ఆల్వేస్ హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ హానరబుల్ సీఎం హార్ట్ అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు బీ లైక్ దట్. డెఫినెట్గా దెందులూరు నియోజకవర్గం అంటే ముఖ్యమంత్రి గారి మనసులోను గుండెల్లో ఎప్పుడూ చక్కటి స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని అదే విధంగా ఉంచుతూ ఈ నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తాం. దెందులూరులో ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పరిపాలన కానీ ఇప్పటికీ ఏంటి డిఫరెన్స్ ఏమైనా ఉందా? గత ప్రభుత్వాల్లో దెందులూరు గురించి నేను చెప్పాకంటే మీ మీడియాకే బాగా తెలుసు. అప్పుడే ఎప్పుడూ అభివృద్ధి కూడా చేశారు. గత అనునిత్యము న్యూస్లో నెగిటివ్ న్యూస్ ఏదైనా ఉందంటే మీడియాకి వార్తగా ఉన్నది ఏంటంటే దెందులూరు నియోజకవర్గం వాళ్ళని కొట్టామనో వీళ్ళని కొట్టామనో లేకుంటే కేసులను లేకుంటే ఎనీ బ్యాడ్ రీజన్ యూ లుక్ ఇన్ టు అది దెందులూరే కనపడేది. ఎనీ అదర్ సో ఇప్పుడు ఆ వాతావరణం లేదు. అంటే మీరు వచ్చిన తర్వాత అసలు గొడవ అనేది జరగట్లేదు అంటారా? గొడవ అనేది జరగటం అనేది గొడవల్ని దాదాపుగా కంట్రోల్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉన్నాం ఈరోజు. మాకు అంటే చాలామందికి తెలియదు దెందులూరు నియోజకవర్గంలో కొల్లేరు ప్రాంతంలో అతను ఉన్నప్పుడు దౌర్జన్యాల వలన కొల్లేరు ప్రాంతం అని మాకు ఇక్కడ కొల్లేరు అని ఉంటుంది ఏలూరు రూరల్లో. అక్కడ ఒక విలేజ్ ఉండేది ప్రతికాలంక కొన్ని విలేజెస్ 18 months 144 సెక్షన్ 18 మంత్స్ ఒక విలేజ్లో 1900 ఆ విలేజ్ 1800 జనాభా ఉంటే 700 మంది 800 మంది ఊరు బయట ఉండేవారు. 2 groups రెగ్యులరీ. ఇమాజిన్ ఏ సిచ్యువేషన్ ఏదో ఒక ఇదేమన్నా వార్ జోన్ లాగా ఉంటూ వీళ్ళంటే. సో దోస్ ఆర్ ఆల్ కంట్రోల్డ్. ఐ మీన్ వీఆర్ డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో ఇప్పుడు ఆ విలేజ్ పీస్ఫుల్గా ఉంది. దేర్ వర్ 26 రౌడీ షీట్ ఓపెన్ చేశారు. వాళ్ళ మీద ఒక 100 కేసులు పెట్టించారు. నాట్ ఇన్ సింగిల్ కేసు ఆ విలేజ్లో ఇప్పుడు లేదు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నారు. దర్ ఆల్ డూయింగ్ వెల్. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వాట్ మాకైనా కూడా అలాంటివి జరిగినప్పుడే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. డెఫినెట్గా దెందులూరు ప్రజలైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు. డెఫినెట్లీ వాళ్ళ యొక్క ఆలోచన ఈ నియోజకవర్గాన్ని ఎలా తీసుకెళ్ళాలనేది గతంలో ఆయనకు ఆలోచన ఉంటుంది. డెఫినెట్లీ మా ఆలోచనతో మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది మా ఆలోచన. ఆ విధంగానే అడుగులు వేస్తున్నాం. 3 years టైంలో 2 years కరోనా లాంటి సమయాలు ఫేస్ చేయడం జరిగింది. డెఫినెట్లీ బట్ స్టిల్ 1400 కోట్లతో చేశాం. తప్పకుండా ప్రజలకి ఏది అవసరం ఉంటే ప్రజల వైపు పక్షాన నిలబడతాం, మంచి వైపు నిలబడతాం. తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క దీవెనలతో ఈ నియోజకవర్గం ప్రజలను ఏదైతే బాధ్యత నాకు అప్పచెప్పారో ఐఎమ్ నాట్ ఫీలింగ్ దట్ థింగ్ ఇదేదో ఒక కిరీటం కాదు. డెఫినెట్గా ఇది ఒక బాధ్యత. ప్రజలు మమ్మల్ని సేవ చేయమని చెప్పాం. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తూ ఉంటారు, మనం ప్రజలకు సేవకులు మాత్రమే. డెఫినెట్గా అదే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. సో వీ విల్ కంటిన్యూ దట్ వే. కోవిడ్ టైంలో మీరు ప్రజలకు అందుబాటులో లేకుండా వేరే ఊర్లో ఉన్నారు అని చెప్పేసి చాలా విమర్శలు వచ్చాయి. అసలు దట్ ఈస్ నాట్ కరెక్ట్. కోవిడ్ టైంలో పూర్తిగా నేను ఇక్కడే ఉన్నా. హైవే మీద వీ హ్యావ్ డన్ మ్యాసివ్ డిస్ట్రిబ్యూషన్స్ చేయడం జరిగింది. సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కానీ విలేజెస్లో కానీ ప్రతి విలేజ్లో మైకి పట్టుకుని నేనే తిరిగా. మమ్మల్ని బయటికి రావద్దు అని చెప్పి నేనే ఒక ప్రచారం వెక్కి నేనే తిరుగుతుంది జరిగి మొత్తం ఎంటైర్ కాన్స్టిట్యున్సీ తిరిగాం. అబ్సల్యూట్గా కోవిడ్లో మేము చేయగలిగేదంతా మేము చేసాం. కొంతమంది అన్ఫార్చునేట్లీ డెఫినెట్లీ ఎవ్రీబడి హాస్ లాస్ట్ ఫ్యామిలీ. మా సొంత ఫ్యామిలీలో కూడా వీ లాస్ట్ ఫ్యూ మెంబర్స్. బయట కూడా మనం చాలా మందిని కోల్పోయాం. డెఫినెట్లీ వాళ్ళందరికీ అండగా నిలబెడుతూ వెళ్తూ ఉన్నాం, తప్పకుండా నిలబడుతున్నాం. సో దెర్ విల్ బి నెవర్ ఎస్ ఎప్పుడూ కూడా ఈ నియోజకవర్గంలో ప్రజలను వదిలి వెళ్ళటం కానీ వదిలి వెళ్ళాలనే ఆలోచన కానీ వాళ్ళతోనే నడుస్తాం. వాళ్ళ వల్లనే ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నాం. తప్పకుండా వాళ్ళతోనే నిలబడి ముందుకు వెళ్తాం. మొన్న మంత్రివర్గ సమయంలో మీకు ఇస్తారని చెప్పేసి మీ సామాజిక వర్గ ప్రజలు కానివ్వండి, మీ కాన్స్టిట్యున్సీలో చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఆయనకి ఐటీ మీద మీకు పట్టుంది, అదంతా కూడా ఉన్నా కానీ మీకు ఎందుకు ఇవ్వలేకపోయారు ఆయన? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు యొక్క ఆలోచన విధానం ఈరోజు ఎస్సీబీసీ మైనార్టీలకు పెద్దపీట వేయాలి. డెఫినెట్గా అదొక దట్స్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ ఆయన తేవాలనుకుంటుంది జరిగింది. ఆయన యొక్క ఆ ఆలోచన మేమందరం కూడా గౌరవించాం. డెఫినెట్గా ఇప్పుడు ఎప్పుడు కూడా గత ప్రభుత్వాల్లో అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారా మినిస్టర్ వస్తుందని? ఎక్స్పెక్టేషన్ అంటే ద ఎంటైర్ మీడియా హ్యాస్ హైప్డ్. ఎక్స్పెక్టేషన్ అని ఏముంటుందమ్మా? డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు చేస్తే తప్పకుండా సర్వీస్ చేద్దాం అనుకున్నాం. వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ నాకేం అమర్ ఈజ్ ఎ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. విల్ వర్క్ టుగెదర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్. దాని మీద అంత పెద్ద ఆలోచన లేదు. అంటే కమ్మాస్కి ఇవ్వలేదు అనేది మాట్లాడుతూ మీరు అంటూ ఉన్నారు. అదేమి అది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి లాగా నీచ రాజకీయాలు లేకపోతే అబద్ధ హామీలో మేము చెప్పట్లేదు. ఈరోజు అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారి టైంలోనే
ఇంకా ఎక్కువగా కమ్మాస్ నష్టపోయారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి హయాంలోనే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దే ఆర్ డూయింగ్ బెటర్. ఎందుకని అంటున్నానంటే కూడా చెప్తాను నేను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎప్పుడూ కూడా ఎవరిని ఆయన ఒక క్వార్టర్ని మెయింటైన్ చేస్తూ ఎవరిని కూడా ఎస్టాబ్లిష్ అవ్వకుండా చేసినటువంటి వ్యక్తి. డెఫినెట్లీ ఈరోజు మనం కమ్మాస్ అంటే ఏదో టాప్ ఇండస్ట్రియలిస్ట్ కాదు. దెర్ ఆర్ పూర్ టు పూర్ పీపుల్ ఉన్నారు ఇందులో కూడా. అందుకని ఒక కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. నేను ఈరోజు అడుగుతున్నా, ఒక్క స్కీమ్ చంద్రబాబు నాయుడు గారిని చెప్పానండి. కమ్మాస్కి బెనిఫిట్ అయ్యే ఒక స్కీమ్ నేను ఇది పెట్టాను. ఈరోజు ఈబీసీని ఇస్తాం, వండర్ఫుల్ స్కీమ్. మోర్ దెన్ 1 lakh కమ్మ ఉమెన్ వర్ బెనిఫిట్ 15,000 రూపీస్ వచ్చినాయి. అలాంటి వండర్ఫుల్ స్కీమ్ ఏదైనా పెట్టారు. అమ్మఒడి అని ఈరోజు ఏమన్నా మేము ఆర్ వి నాట్ గివింగ్ ఇట్ టు కమ్మ? సో ఈ కమ్మ వ్యతిరేక ఇదంతా మాట్లాడటం అనేది ఇట్స్ ఆల్ ఎల్లో మీడియా సృష్టి. ఈరోజు మేము లేమా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి మీకు మినిస్ట్రీ ఇవ్వలేదు అని చెప్పేసి బయట రూమర్. నో అంటే ముఖ్యమంత్రి గారికి హీ హ్యాస్ సో మెనీ ఈక్వేషన్స్. ఆయన ఈక్వేషన్స్లో డెఫినెట్గా ఆయన ప్లేస్లో ఆయన గుండెల్లో ఎప్పుడూ మాకు మంచి స్థానం ఉంటుంది. ఐ నో హౌ హీ రిసీవ్స్ అస్, హౌ హీ రెస్పాన్స్. మాకు ఏ విధంగా మమ్మల్ని గౌరవిస్తారో మాకు తెలుసు. సామాజిక నేను కూడా ఈరోజు కోరుతున్నా, మీ మీడియా ద్వారా కూడా కోరుతున్నా, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా అనేక మంది కమ్మాస్ ఉన్నాం. అప్పుడు ఉన్నాం, ఇప్పటికీ ఉన్నాం, ఎప్పటికీ కూడా ఉంటాం. అదేవిధంగా కూడా ముందు కొనసాగుతుంది కూడా. ఈరోజు ఏదో ఎల్లో మీడియాలో మాట్లాడారని ఈరోజు మేము చక్కగా ఎమ్మెల్సీలు కూడా కమ్మాస్కి ఇచ్చాం. మన ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్సీస్ ఇవ్వటం జరిగింది, కమ్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, అనేకటువంటి పథకాలు కమ్మాస్కి ఇవ్వటం జరిగింది. సో ఐ డోంట్ ఇంకా కూడా ఒక కులాన్ని పెట్టుకుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సిన అవసరం తెలుగుదేశానికి మాకేం లేదు. తప్పకుండా ఈ రాష్ట్రంలో అన్ని కులాలని కలుపుకుని ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. ఈరోజు కులాలు ముఖ్యం కాదు, ఈరోజు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యము అని ఆలోచించేటువంటిది మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 2024లో చింతమనేని గారిని ఓడించగలనుకుంటున్నారా? నేను ఇందాక చెప్పినట్టుగా ఐ డోంట్ థింక్ చింతమనేని అంత పెద్ద ఆలోచించాల్సినటువంటి వ్యక్తి కాదు. లాస్ట్ టైం 17,000తో గెలిచాం, ఈసారి 40,000తో గెలవాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం తప్ప అది అక్కడ చింతమనేని ఉన్నాడా లేకపోతే ఇంకో XYZ ఉన్నాడా అనేది పెద్ద ఆలోచన కూడా చేయట్లేదు. ఈరోజు ఇంకా చింతమనేని ఉంటే మాకే బెటర్. ఎందుకు? చింతమనేసి ఆయన క్యారెక్టర్ చేంజ్ చేసుకోవాలి. ఇట్లా మీకు ఎక్కడ అయింది ఎగ్జాంపుల్ లాస్ట్ 2 daysలో జరిగిన ఇన్సిడెంట్స్ ఈ నియోజకవర్గంలో పబ్లిక్ మీడియా విల్ ప్రాబబ్లీ పిక్ ఇన్ దిస్ వీక్ అని అనుకుంటా ఉన్నా. ఒక విలేజ్కి వెళ్ళి ఒక విలేజ్ సర్పంచ్ని కూడా ఈరోజు చాలా అసభ్య పదజాలంతో అంటే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో సింగారం అనే విలేజ్ ఎప్పుడు టీడీపీ కంచుకోటగా ఉండేటువంటి విలేజ్. ఈరోజు మొన్న మాకు కానీ పంచాయతీ ఎన్నికల్లో మాకు ఫేవర్గా నిలబడి ఆ విలేజ్కి వెళ్ళి ఆ విలేజ్ సర్పంచ్ని అసలు ఇంక మనము అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, నేను ఇక్కడ పట్టుకున్నానా అక్కడ పట్టుకున్నానా, దాన్ని ఇలా చేశాను అది చేశాను మాట్లాడుతున్నాడు. అంటే తన మైండ్ సెట్ ఏ విధంగా ఉందో అందులో ప్రజలందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అసలు చింతమనేని క్యాండిడేట్ అయితే మేము పెద్ద ప్రచారం కూడా చేసుకోవాల్సిన అవసరం. అంత పెద్ద ఇంకేదో రాష్ట్రంలో మీడియాలో హైప్ ఉన్నంత సినిమా ఇక్కడ చింతమనేనికి దెందులూరులో అంత సినిమా లేదమ్మా. ఏదో బయట ఇక్కడ దెందులూరు నియోజకవర్గానికి వచ్చేసరికి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఆయన గురించి పెద్ద మాట్లాడవలసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను కూడా ఓపెన్గానే మీ మీడియా ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా. నిజంగా చింతమనేని ఏం చేశాడు గత 5 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి ఫలానది నేను సాధించాను, ఈ నియోజకవర్గానికి XYZ నేను చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అండ్ సొంతూరులో ఎంపీటీసీ మేము గెలుచున్నాం. సో ఐ డోంట్ థింక్ ఈజ్ దట్ అంత పెద్ద పొలిటీషియన్ ఏమీ కాదు. ఏదో వేసుకుని అలా రాష్ట్రం అంతా ఏదో తిరిగేసి ఏదో భయభ్రాంతులు గురి చేసినట్టు ఏదో మీడియా హైప్ తప్ప నియోజకవర్గంలో అంత సినిమా లేదమ్మా. చింతమనేని పోటీ చేస్తే ఇంకా బెటర్ ఫర్ అస్. దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోనే కొంతమందికి అక్కడక్కడ కూడా కొన్ని ఇష్యూస్ ఏ ఉన్నాయని చెప్పేసి చెప్తాను, అంటే విభేదాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తాను. అవును మంచి మా పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతూ ఉంది. డెఫినెట్గా ఈరోజు ఈ దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ స్ట్రెంత్ చాలా బాగా స్ట్రెంత్ అయి ఉన్నాం. జెడ్పీటీసీలు 4 జెడ్పీటీసీలు గెలిచాం, జెడ్పీటీసీ 1 నాన్-వర్స్గా గెలిచాం, 4 చోట్ల ఎంపీపీలు ఉన్నారు. మొత్తం సర్పంచెస్ కూడా 85% ఆఫ్ సర్పంచెస్ మేము గెలుచున్నాం. సర్పంచ్ ఎలక్షన్స్లో లోకల్ విలేజెస్లో వచ్చేసి విలేజ్ పాలిటిక్స్లో ఎక్కడన్నా 1-2 ఏదన్నా చిన్న చిన్న సంఘటనలు వాళ్ళు మా నాయకులే పోటీ చేసేటువంటి పరిస్థితులు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా ఉంటాయి. బట్ డెఫినెట్గా జెండా మోసిన ఏ వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిని మేము వదులుకోం. అందరం కలిసి వైఎస్ఆర్ కుటుంబంగా ముందుకు వెళ్తాం. పార్టీకి అన్యాయం చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులను ఎవరిని కూడా సహించాం. డెఫినెట్లీ
ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ మమ్మల్ని గౌరవిస్తూ ముందుకు తీసుకెళ్ళేటువంటి ఎవరైనా సరే నియోజకవర్గ శ్రేయస్సు కోసం పాటుపడే ఎవరినైనా అందరినీ కలుపుకునే ముందుకు వెళ్తాం. కానీ పార్టీని మా ముఖ్యమంత్రి గారిని విమర్శించే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయి. వీ కెన్ క్రియేట్ అన్ అదర్ లీడర్షిప్ ఇన్ దోస్ ఏరియాస్. అంతేగాని మేము చాలా క్లారిటీతో ఉన్నాం దాంట్లో. మాకు పూర్తి స్వేచ్ఛను ముఖ్యమంత్రి గారు ఇచ్చారు మా నియోజకవర్గాల్లో. డెఫినెట్గా ఇస్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ, అదేవిధంగా ముందుకు వెళ్తాం. అంతేగాని ఎంత పెద్ద ఇంకా నాయకులు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే తప్పకుండా వాటిని సరి చేసుకుని ముందుకు వెళ్తాం. ఎందుకంటే నేను 24/7 వాళ్ళకి అవైలబుల్ ఉంటాను. సో నాకు మార్నింగ్ 6:30 నా దగ్గరకు వస్తారు, నైట్ 11:30కి నా దగ్గరకు వస్తారు ఎవరైనా సరే. సో ఇదేమి ఈ టైంలోనే మీరు రావాలి, ఈ టైమే నేను ఉంటాను అనేది ఎప్పుడూ లేదు. సో చాలా మా నియోజకవర్గంలో నిజంగా నేను ఈరోజు గెలిచానంటే ముఖ్యంగా కార్యకర్తల వల్లనే. ఆ కార్యకర్తలు ఎప్పుడూ మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. కష్ట సమయంలో ఎన్నో కష్టాలు పెడుతున్న సమయంలో కూడా మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఏ కార్యకర్తని వదులుకోము, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. నియోజకవర్గాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గం 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అలా ఎగురుతూనే ఉంటుంది. అంటే పంచాయతీ ఎలక్షన్స్ టైంలో ఏకగ్రీవంగా చేస్తే 5 నుంచి 10 లక్షల వరకు ఇస్తామని చెప్పేసి మీరు అన్నారని కొన్ని ఆరోపణలు వచ్చాయి. పంచాయతీ ఎలక్షన్స్లో దెందులూరు కాన్స్టిట్యున్సీలో ఏకగ్రీవాలు అవుతూ ఉంటాయి కదా. మా పంచాయతీ ఎలక్షన్స్లో అబ్సల్యూట్లీ విలేజ్ ఇంట్రెస్ట్ ప్రకారం అసలు పోటీ చేసేవాళ్ళు ఉంటే కదా. చింతమనేని సొంతూరులో ఇంటింటికి తిరిగితే 60 ఓట్లతో గెలిచాడు వాళ్ళు. 60 ఓట్లతోనే అది కూడా మా క్యాండిడేట్లు ఇద్దరు ఉంటే. సో అంత పెద్ద ఇక్కడ పోటీ చేసి దెందులూరులో ఇప్పుడు వచ్చి ఈ విలేజ్లో పోటీ చేసి అలా నిలబెడతానికి అలా క్యాండిడేట్లు లేక మేమేదో 5 లక్షలు అనేది దట్ ఈస్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ దట్ దే వుడ్ గివ్. డెఫినెట్గా ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకు తీసుకెళ్లేదు ముఖ్యమంత్రి గారు. ఈరోజు ఈ లోకేష్ ఈ దిస్ ఫెలోస్ వాళ్ళ గురించి పెద్ద మేము పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దట్ ఫెలో ఏదో మాట్లాడుతూ ఉన్నాడని ఇందాక కూడా చెప్తూ ఉన్నారు. దావోస్లో వెళ్ళి అక్కడ పోలిట్ బ్యూరో మీటింగ్ లాగా పెట్టారని చెప్పేసి లోకేష్ గారు అన్నారు అని చెప్పేసి. లోకేష్కి ఇందాక చూస్తూ ఉన్నా, ఎంట్రుకుని సరిగ్గా పలకలేకపోతున్నాడు, మంగళగిరిని సరిగ్గా పలకలేకపోతున్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు వచ్చి మమ్మల్ని విమర్శించడం అంటే ఈరోజు ఎంటికి ఏదైనా పీకుతారా అన్నాడు. అసలు ఆయన ఏం పీకాలి? ఇంకా ఏమో పండిత పుత్ర పరమసుండగా అనే దానికి ఎగ్జాంపుల్ ఈయనలా ఉన్నాడు. ఎందుకంటే ఎంతన్నా ఏది కాదన్నా ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా వచ్చి ఎమ్మెల్యేగా గెలవలేనటువంటి వ్యక్తి ఈరోజు ఒక రాష్ట్రంలో వచ్చి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటే ప్రజలు వినడానికి సిద్ధంగా లేరు. ఈరోజు లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటరు. ఎందుకంటే ఆయన్ని ప్రజలు ఆమోదించలేదనే కదా ఒక ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడండి. ప్రజలు ఆమోదించినటువంటి వ్యక్తి ఈరోజు వచ్చి మాకు లెక్చర్లు ఇచ్చి అంటే ఈ మధ్యన చెప్తూ ఉన్నారు. అంటే లోకేష్ ఒక ట్రైనర్ని పెట్టుకున్నాడని, ఏదైనా స్పీచ్ మాట్లాడాలంటే ఒక 10 నిమిషాలు ఇంట్లోకి వెళ్ళి ట్రైన్ అయ్యి బట్టి బయటకు వచ్చి చదువుతున్నాడు. పాపం ఏదో కుస్తీ పడుతున్నారు తల్లిదండ్రులు అంటే ఆయనకి ఏదో కోరిక అట్లీస్ట్ ఒక ఎమ్మెల్యేగా గెలిపిద్దాము అని చెప్పి. సో తప్పకుండా లోకేష్ని మనం ఎంత తోమితే ఏమొస్తుందమ్మా, తోమినంత మాత్రం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయనివ్వండి. పాపం మరి తెలుగుదేశానికి ఎంత దౌర్భాగ్య స్థితి. ఇప్పుడు మేము ఎంత రాజకీయాల్లో ఉన్నా కూడా ప్రతిపక్షం కూడా బలంగా ఉండాలనుకుంటాం. మేమందరం కూడా ప్రతిపక్షం బలంగా అంటే మమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని. అసలు తెలుగుదేశానికి ఇంత దౌర్భాగ్య స్థితి. 226 సీట్లు 230 సీట్లు ఎన్టీ రామారావు గారు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 23 సీట్లకు పరిమితమై 3 ఎంపీలకు పరిమితమై ఉన్న 23 మందిని కాపాడుకోవాలనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈరోజు? అది లోకేష్ వల్ల కాదు. తన ఆత్మవిమర్శను తను చేసుకోవాలి. ఏదో ఈరోజు వచ్చాను కదా, నేను తిరుగుతున్నాను కదా, ఏదో వెనమాల ట్రైనర్ రాసిస్తూ చదివేటువంటి విషయాలు ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో మరి ఎందుకు మళ్ళీ గూగుల్కి వెళ్ళి నేను టైప్ చేస్తే లోకేష్ పేరు వస్తుందో నేను చెప్పాలా? నేను చెప్పాల్సిన అవసరం లేదు. లోకేష్ గారికి ఒకటే చెప్తున్నా, లోకేష్ బాబుకి, నీకున్న టైప్ లైన్స్ మార్చుకుని నువ్వు ముందు మంగళగిరిని సరిగ్గా పలికి అక్కడ గెలవడానికి ట్రై చేయి. గెలిచి వచ్చేప్పుడు మమ్మల్ని ప్రశ్నించని అడుగుతాం. అసలు వనజాక్షికి చింతమనేని ప్రభాకర్ గారికి ఏంటి వాళ్ళిద్దరు ఇష్యూ ఏంటి, గొడవ అసలు ఎందుకు వచ్చింది? మరి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను ఇక్కడ లేను. బట్ ఓకే, వనజాక్షి అనేవాడు ఎంఆర్ఓ. ఒక ఎంఆర్ఓ అది నూచివేడి పెదవేగి బోర్డర్ ఉంటుంది. అది ఈ బోర్డర్ అంటే అప్పట్లో తెలుగుదేశం నాయకులు కానీ మాజీ శాసనసభ్యులు కానీ చేసేది ఇసుకదండ మట్టిదండ చేస్తూ ఉండేవాళ్ళు. అది
అది నా వృత్తి అని ఆయనే చెప్తున్నాడు. ఇసుక అమ్ముకోవడం నా వృత్తి అని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. ఆ ఇసుక అమ్మే విషయంలో ఇప్పుడు అధికారులను గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కూడా డెఫినెట్గా అధికారుల మీద గట్టిగా మాట్లాడవచ్చు, పని చేయించుకోవచ్చు, అది చేయొచ్చు. బట్ దే ఆర్ ఎన్ ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు వస్తూ ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళని గౌరవించాలి. గౌరవించకుండా ఆయన తోసి ఆ రోజు అక్కడ ఏం జరిగింది అనేది రాష్ట్రం మొత్తం చూశారు. ఈరోజు నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇట్స్ నాట్ జస్ట్ వనజాక్షమ. ఇక్కడ ఈ నియోజకవర్గంలో అనేక సంఘటనలు అలా జరిగినాయి. ఈరోజు చింతమనేని తప్పనట్లేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పన్నారు. యాజ్ ఎ లీడర్ అలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు అలాంటి తప్పుల్ని అడ్డుపడాల్సిన వ్యక్తి అప్పుడు లీడర్షిప్ని ప్రూవ్ చేసుకోగలుగుతారు. ఈరోజు ఎక్కడ మా ముఖ్యమంత్రి గారు అది ఎవరున్నా సరే, ఎక్కడ ఎవరు తప్పు చేసినా ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయరు. అది 100% వనజాక్షి గారు పాపం షీ సఫర్డ్. బట్ అల్టిమేట్లీ చింతమనేని గారు అంటే ఏంటంటే ఆవిడ ఇచ్చినది కాకుండా బోర్డర్ దాటి ఆవిడ అలా చేయడం వల్ల జరిగిందని చెప్పేసి ఆయన అలా చెప్పారు. అంటే ఒక బోర్డర్ గీసేసుకుని ఎంత మైనింగ్ కావాలి అంత మైనింగ్ నువ్వు చేసేసుకోవచ్చా? ఇది రాష్ట్రంలో ప్రజల్ని మభ్య పెడుతూ ఇట్స్ తన యొక్క ఫుల్లీ స్టాక్కి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఇప్పుడు ఈ స్టేట్లో ఇప్పుడు నాది దెందులూరు అని చెప్పి పక్క నియోజకవర్గంలోకి వెళ్ళిపోయి నేను అధికారులను కొట్టేయచ్చా? అది కరెక్ట్ కాదు కదా. ఎక్కడైనా కూడా తప్పే తప్పకుండా ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేస్తే ఈ పార్టీకి వాళ్ళ పార్టీకి ఆ దుస్థితి కూడా వచ్చేది కదేమో. బట్ ఎనీవే లెస్ టాక్ ద బెటర్. ఆయన ఇప్పుడు చింతమనేని గారిది కాదు మిస్టేక్, చంద్రబాబు నాయుడు గారిది అంటారు మీరు? ముమ్మాటికి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక యాజ్ అ లీడర్గా మన కార్యకర్తలను కానీ మన లీడర్షిప్ని కానీ మనం మన ఫాలోవర్స్ని కానీ మనం కంట్రోల్ చేసుకోలేని పరిస్థితిలో మనం ఉన్నప్పుడు తప్పకుండా అదే కరెక్ట్ అని, తప్పు చేసినా కూడా అదే కరెక్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. దట్స్ నాట్ ద లీడర్షిప్. తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ తప్పు చేసావని చెప్పేటువంటి వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు. తప్పు చేస్తే తప్పకుండా మాకు అది తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు తప్పారు. గారికి బీసీ రాజ్యసభ ఇచ్చారు తెలుసు కదా. ఆయన ఎందుకు క్రిస్టియన్ ఆంధ్రాలో ఎందుకు ఇవ్వలేకపోయారు? అక్కడ ఎందుకు ఇచ్చారు తెలంగాణలో వాళ్ళకి? మరి రాజ్యసభ అనేది పెద్దల సభగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. దట్స్ సంథింగ్ దట్ ఫ్రమ్ ది ఎంటైర్ ఇండియా. ఈరోజు ఇక్కడే ఇవ్వాలి అక్కడే ఇవ్వకూడదు అనేది మనం మాట్లాడటం తప్పు. ఎనీ కేపబుల్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దట్. అంటే ఆయన కేపబుల్గా మేము ఫీల్ అయ్యాం, మా ముఖ్యమంత్రి గారు ఫీల్ అయ్యారు. ఈరోజు బీసీని వాడుకుని రాజకీయాలు చేసిన తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఎన్టీ రామారావు గారు బీసీలకి తప్పకుండా మంచి చేశారు. అంటే తెలంగాణలో ఆస్తులు కాపాడుకోవడానికి రాజ్యసభకి సెలెక్ట్ చేశారని తెలంగాణ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి మేము సమాధానం చెప్పాల్సినంత ఇప్పుడు బీసీకి బ్యాక్ బోన్గా నిలబడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది బీసీలకి ఎస్సీలకి నువ్వు మంత్రివర్గంలో తీసుకున్నావా? ఎప్పుడన్నా బీసీలకి ఆ విధంగా ప్రిఫరెన్స్ ఇవ్వగలిగావా? ఈరోజు బీసీలు ఇద్దరిని రాజ్యసభకు పంపించాం. తెలుగు రాష్ట్రాలు అనేవి ఈరోజు మనం కోరుకుని అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడ్డారు. అంతేగాని బట్ ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళమే. ఈ ప్రపంచ దేశంలో ఎక్కడ ఉన్నా తెలుగు వాళ్ళమే. ఈరోజు ఒక తెలుగు వ్యక్తికి ఒక గొప్ప అవకాశం, అది కూడా బీసీ ఉన్నటువంటి వ్యక్తికి కల్పించారంటే దట్ ఈస్ ఎ బెటర్ థింగ్. డెఫినెట్గా ఈరోజు ఆయన బోళ్ళంత మంది స్వాగతిస్తున్నారు. ఏదో ఉన్నారు ఒకళ్ళు ఇద్దరు ఇక్కడ ఎవరైనా అసంతృప్తివాదులు ఉన్నా వాళ్ళని కూడా తప్పకుండా పిలిచి మాట్లాడతాం. ఈరోజు చక్కటి బస్ యాత్ర ప్రారంభించబోతున్నాం. గ్రాండ్ వెల్కమ్ చెప్పబోతున్నారు రాష్ట్రం అంతా కూడా. ఈరోజు 10 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి బీసీలకి ఎంతమందికి ఇచ్చేద్దాం? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈరోజు మేము 3 సంవత్సరాల్లో బీసీలకి ఏం చేసాం అనే చర్చకి రమ్మానండి. ఈరోజు అలాంటి గొప్ప వ్యక్తికి రాజ్యసభ ఇవ్వడం అనేది మంచి నిర్ణయంగా నేనైతే స్వాగతిస్తూ ఉన్నాను. ఈరోజు డెఫినెట్గా ఈరోజు అలాంటి వ్యక్తులకి ఇవ్వడం వల్ల తప్పకుండా ఈరోజు రిలేషన్షిప్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్ర హ్యాస్ టు బి ఆల్వేస్ బ్రదర్స్. చక్కటి బ్రదర్ అండ్ రిలేషన్షిప్లో ఉండాలి. ఈరోజు చక్కగా మీరే చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు చక్కటి మెసేజ్, ఇట్స్ గుడ్ మెసేజ్ టు బి సెండ్ టు ద తెలుగు పీపుల్. అంతేగాని ఏదో కేసీఆర్ అంటే ఇది ఒకటి, తెలంగాణ రాష్ట్రము ఇదేదో ఈ రెండేదో వార్ జోన్స్ లాగా. చంద్రబాబు నాయుడికే తెలుసు అలాంటి జిమ్మిక్కులు. చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు కూడా ఆయన రాజకీయ పబ్బం కలుపుకుంటూ తెలుగు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఈరోజు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ముందుకు తీసుకెళ్ళండి. 2 రాష్ట్రాలని కూడా ఒక ఫ్రెండ్లీగా ముందుకు తీసుకెళ్లాలనుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా అదేవిధంగా ముందుకు వెళ్తాం. అనంతబాబు హత్య గురించి ఏం చెప్తారు మీరు? ఎమ్మెల్సీ నేను కూడా చూశానమ్మా. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. డెఫినెట్గా అది
ఇప్పటికే మా పెద్దలు బొత్స గారు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది. డెఫినెట్లీ చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఎవరు కూడా చట్టానికి అతీతులం కాదు. డెఫినెట్లీ లా విల్ డిసైడ్ ఏంటనేది. ఎందుకంటే అదే చెప్తూ ఉన్నా ఈరోజు. ఇలాంటి నిర్ణయాలు ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నాడా? ఎప్పుడన్నా ఇటువంటి వనజాన్షి లాంటి వ్యక్తులను కొట్టినప్పుడు కూడా ఇటువంటి స్పందించినటువంటి వ్యక్తి ఈరోజు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నా కూడా మనం ప్రజలకు సేవకు చేయడానికి వచ్చాం. తప్పు చేస్తే తప్పకుండా వాళ్ళని చట్టం దాని పని చేసుకుని స్వేచ్ఛ కల్పించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు. సో డెఫినెట్గా అలాంటి ఇన్సిడెంట్స్ జరగకూడదు. జరిగినప్పుడు తప్పకుండా లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. సో దాంట్లో మేము ఎవరం కూడా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా వీ హ్యావ్ లెఫ్ట్ ద పోలీస్ డిపార్ట్మెంట్ టు హ్యాండిల్ ఇట్. సో దే విల్ హ్యాండిల్ ఇట్ అండ్ లెట్ ద జ్యుడిషియరీ డిసైడ్ వాట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. గడప గడపకి ప్రోగ్రామ్ ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. మేము కూడా ఊహించినటువంటి రెస్పాన్స్. అవునా? ఏ గడపకి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో పెద్ద కొడుకు అని భావిస్తున్నారు వాళ్ళు. ఓకే. మా జగన్ బాబు అంటే మీ కాన్స్టిట్యున్సీ వరకు అంటారా, స్టేట్ మొత్తం అంటారా? అంటే నేను మా కాన్స్టిట్యున్సీ పరిధిలో నేను చెప్తూ ఉన్నా, ఎందుకంటే నేను గడప గడపకి వెళ్తున్నాను కాబట్టి. మా కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏ గడపకి వెళ్ళి ఎవరిని టచ్ చేసినా, నో మ్యాటర్ వాళ్ళు ఏ క్యాస్ట్ అనేది, వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళు మాట్లాడేది మా ఇంట్లో పెద్ద కొడుకుగా ఈరోజు జగన్ బాబు మాకు ఇది ఇచ్చారు, ఎవరు చేశారన్నా మాకు ఈ విధంగా చెప్పిన మాటను ప్రతిదీ నిలబెట్టుకుంటూ ఉన్నారండి. డ్వాక్రా మహిళలు కానీ, ఈ అమ్మఒడి తీసుకుంటున్నటువంటి అమ్మలు కానీ, అందరూ కూడా ఈరోజు కాపు నేస్తం కానీ, ఈబీసీ నేస్తం కానీ, దర్ ఆల్ వెల్కమింగ్. డెఫినెట్గా ఈరోజు గడప గడపకి వెళితే అపూర్వ స్వాగతం మాకు పలుకుతూ ఉన్నారు. మా నియోజకవర్గంలో అయితే హారతలు ఇచ్చి మళ్ళీ ఆడపడుచులు మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు. చక్కగా ఏమైతే ప్రతి ఇంటి దగ్గర కూడా ఈరోజు మాకేం కంగారు లేదు, ఎన్నికలు ఏం లేవు, ఇంకా 2 years ఎన్నికలు ఉన్నాయి. చక్కగా ప్రతి ఇంటి దగ్గర 3 to 5 minutes ఉంటున్నాము. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ఓపికగా వినమన్నారు, అదే వింటున్నాము. చక్కగా ఏదైనా సమస్య ఉంటే అధికారులతో అక్కడికక్కడే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నాం. ఇంకా తప్ప డెఫినెట్గా ఏదన్నా డిస్సాటిస్ఫాక్షన్ ఎవరికన్నా ఉన్నా కూడా వాటిని నోట్ చేసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళి వాటిని రిజాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో గడప గడప ఈజ్ అన్ ఎక్సలెంట్ ప్రాబ్లం. నేను ఒకటే కోరుతున్నా, ధైర్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ధైర్యంగా మేనిఫెస్టోని పట్టుకుని గడపకి వెళ్ళి ఇది మేము చేసామని చెప్పుకోగలుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి 90% ఎస్సీ ఎస్టీ వాళ్ళే ఓట్లు వేశారు అంటున్నారు, మీరేమంటారు? డెఫినెట్లీ అమ్మా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీ బీసీ మైనార్టీలు పెద్ద గుండెకాయ మాకు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి అందరికీ కూడా అభిమానం. ఈరోజు ముఖ్యమంత్రి గారేమో కానీ దెందులూరు నియోజకవర్గంలో 100% నేను చెప్తాను, ఎస్సీ బీసీ మైనార్టీలు పెద్ద ఎత్తున మాకు అండగా నిలబడ్డారు, మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. ఈరోజు మేము గెలిచామంటే డెఫినెట్లీ వాళ్ళందరూ ఆశీర్వాదం వల్లనే. అండ్ ద సేమ్ సినారియో ఉంది అక్రాస్ ద స్టేట్. డెఫినెట్గా వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించబట్టే ఈరోజు మేము ఎమ్మెల్యేలు అయినా, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ స్థానంలో ఉన్నారన్నా, 151 సీట్లు మేము గెలిచామన్నా కూడా వాళ్ళందరూ మమ్మల్ని ఆశీర్వదించారు. దే ఓన్ డస్. ఇప్పటికే ఓన్ చేసుకున్నారు, ఇంకా ఎక్కువ ఓన్ చేసుకుంటున్నారు. ఎస్సీస్ అండ్ బీసీస్ అండ్ మైనార్టీస్. ఈరోజు నాకైతే నాతో తిరిగేటువంటి వ్యక్తి ఆయన ఏ కులం అనేది చూసే అలవాట్లేదు. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా చాలా ఫ్రెండ్లీగా నాతో పాటే రోజు నడుస్తారు, మాతో పాటు అపార్ట్మెంట్లో ఉంటారు, నాతోనే ఉంటారు. సో ఏ కులము అనేది పట్టింపు నాకు ఉండదు. ఆ విధంగానే నేను పెరిగాను, అదేవిధంగా మేము ఉంటాము. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు, అందరినీ ఈక్వల్గా తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉంది. డెఫినెట్గా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అందరినీ బిలో పవర్టీ లైన్ నుంచి బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మరింత ప్రోత్సాహాలు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఇస్తున్నారు, మరింతగా ఇవ్వాలి, అందరినీ కూడా తీసుకువెళ్ళాలి. అదేవిధంగా ఇప్పుడు మేము ఎస్సీ బీసీ మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నాం, అదేవిధంగా కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ది అదర్ డిపార్ట్మెంట్స్. ఈరోజు మీరు చూస్తే ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఈరోజు మా వెల్ఫేర్ స్కీమ్స్ అయినటువంటి అమ్మఒడి కానీ, ఈబీసీ నేస్తం కానీ, చేయూత్ కానీ, డ్వాక్రా కానీ, ఇవన్నీ అందరికీ వస్తున్నాయి, అందరినీ. సో ఈరోజు లాడ్ ఆఫ్ ఈరోజు కాపులకి ఇచ్చే కాపు నేస్తం కానివ్వండి, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నేను అనేక మంది కాపులతో నేను ఇంటరాక్ట్ అయ్యాను, అనేక మంది ఓసీస్తో వేరే క్యాస్ట్ల వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాము. ఎవ్రీబడి ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. వాళ్ళు చక్కటి స్కూల్స్ పంపిస్తున్నాం, వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన మీద వాళ్ళందరూ మంచి అభిప్రాయంతో ఉన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ఇంకా మరింతగా తప్పకుండా అందరినీ కూడా ఈ యువతరాన్ని కానివ్వండి, మన రాష్ట్రాన్ని కానీ అన్ని విధాల అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తాం. మీరు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్స్ ఏమో
జగన్మోహన్ రెడ్డి మా క్రిస్టియన్ అని చెప్తున్నారు. రెడ్డీస్ ఏమో జగన్మోహన్ రెడ్డి మా రెడ్డీస్ అని చెప్తాను. దాని గురించి మీరేమంటారు? మా జగన్మోహన్ రెడ్డి గారు అందరి వాడు. ఈరోజు ఒక కులానికో ఒక మతానికో ఆయన్ని లిమిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్ర ప్రజల అందరి గుండెల్లో చక్కటి స్థానం సంపాదించారు. ఆయన ఏ మతము ఏ కులము అనేది దట్ ఈస్ నాట్ రిలవెంట్. అండ్ రిలవెంట్ కూడా హీఈస్ ది ఫస్ట్ పర్సన్ ఆఫ్ అవర్ స్టేట్. ఆయన ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఈరోజు మాది అందరిది ఒకటే కోరిక. ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారిని ప్రతి పేద కుటుంబము కూడా ఆయన గుండెల్లో పెట్టుకున్నారో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్థానం అదేవిధంగా పేద ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉండాలని, ఆ విధంగా ఉండటానికి మా యూత్ మా యువతరం అంతా కూడా మా ముఖ్యమంత్రి గారిని అడ్మైర్ చేస్తూ ఉంటాం. అండ్ హీ విల్ డెఫినెట్లీ ఇప్పటికే పేద ప్రజల గుండెల్లో స్థానం సంపాదించారు. 30 లక్షల మంది పేదవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వటం అంటే అక్కడ అసలు అది నేను ఎప్పుడూ కూడా ఊహించినటువంటి విషయం. ఈరోజు ఎక్కడ ప్రపంచంలోనే జరగలేదు. ఏదో వరల్డ్ వార్ అయిపోయి వరల్డ్ వార్ అయ్యాక ఏదన్నా ఆ క్యాంప్స్లో ఏదన్నా అలాంటివి ఏమన్నా జరిగినాయేమో అంటున్నారు తప్ప డెఫినెట్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కులం మతం పార్టీ భేదాలు లేకుండా అందరం గౌరవించాలి, అందరికీ ఆదర్శంగా నిలబడాల్సినటువంటి వ్యక్తి. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు ఈరోజు నిలబడుతూ ఉన్నారు. సో ఎల్లో మీడియా ఒక ఏదో మాట్లాడాలి కాబట్టి ఎవరినో తీసుకోవచ్చు, వాళ్ళు మాట్లాడించే మాటలకి పెద్ద మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. అన్ని మతాలని అన్ని కులాలని గౌరవించే వ్యక్తి మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిమ్మగడ్డి రమేష్ గారిని సామాజిక వర్గం గురించి దూషిస్తే మీకేం అనిపించలేదా? ఒకటే సామాజిక వర్గం కాబట్టి. దిస్ ఇస్ వేర్ ఐ థింక్ ఎక్కడ కూడా నేను ఎప్పుడు రాజకీయాన్ని కులాన్ని కలిపి ఇప్పుడు చూడలేదు. డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు విమర్శించేటప్పుడు అనేక మందిని విమర్శిస్తూ ఉంటాం. ఇప్పుడు గత ప్రభుత్వాల్లో వాళ్ళు చేసిన తప్పులని వేలెత్తి చూపాల్సిన బాధ్యత మా పార్టీ పైన ఉంటుంది, మా ప్రభుత్వం పైన ఉంటుంది. అది ఎవరు తప్పు చేసినా అది ప్రశ్నిస్తాం. దట్స్ వాట్ నేను చెప్తూ ఉన్నా. ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ అనే ఆయన కానివ్వండి, అది వెంకటరమణ గారు కానివ్వండి, వాళ్ళంతా ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇచ్చే ముందుకు వెళ్తూ ఉన్నాం. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ ద ఇండివిజువల్ బేస్డ్ ఆన్ దర్ క్యాస్ట్. వీఆర్ ఓన్లీ ప్రాబబ్లీ ఎక్కడన్నా ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ వర్క్ గురించి ప్రశ్నిస్తారు. ఈ టైంలో ఎందుకు ఎలక్షన్ పెట్టారు అది దట్ ఈస్ న్యాచురల్. ఇప్పుడు మనం ఒక ఫీల్డ్లో మనం ఉన్నప్పుడు, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక మంది దీన్ని సరిగ్గా చేయట్లేదని విమర్శిస్తారు. కానీ నా వ్యక్తిత్వం మీద వ్యక్తుల మీద విమర్శించాల్సిన అవసరం లేదు. మా పార్టీకి అంతకంటే లేదు, మా ప్రభుత్వానికి అంతకంటే లేదు. డెఫినెట్లీ వాళ్ళు ఎవరైనా కూడా ఈరోజు ఎవరినైనా కూడా మేము గౌరవిస్తాం. వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళని ఎవరిని ఇప్పుడు మేము ఇప్పుడు కించపరచము. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఏ కులం అనేది మాకు అనవసరం. బట్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క వృత్తిపరంగా ఏదన్నా తప్పులుంటే ప్రశ్నించే హక్కు మన ఆంధ్ర రాష్ట్రం మన భారతదేశం మనకు కల్పించినటువంటి హక్కు. ఆ విధంగా ఎవరన్నా ప్రశ్నిస్తూ ఉండొచ్చు. బట్ డెఫినెట్లీ ఈరోజు ఒక సామాజిక వర్గం ఎక్కడికి దూరం కాలేదు తల్లి, మీకు అదే చెప్తున్నా. ఎట్ అగైన్ ఐ వాంట్ రిపీట్, మీ ఛానల్ ద్వారా శ్రావణ్స్ మీడియా ద్వారా చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఏ కులానికి ఒక కులానికి చెందిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. అందరినీ కలుపుకుని ముందుకెళ్ళేటువంటి పార్టీ. ఎక్కడన్నా ఎవరన్నా ఎల్లో మీడియా అపోహలు కల్పించినా తప్పకుండా వాటిని ప్రజలన్నీ గమనిస్తున్నారు, ప్రజలందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఈరోజు ఏ కులం వాళ్ళు, మీరు ఎక్స్ప్రెసిడ్గా కమ్మాస్ అడుగుతున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా కమ్మాస్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఉన్నారు. ఈరోజు ఎక్కడా మాట్లాడట్లా. మా నియోజకవర్గంలో మాతో పాటు ఆ రోజు జెండా మోసిన వారు ఇప్పుడు కూడా మాతో పాటే ఉన్నారు. అందరూ రాజశేఖర రెడ్డి గారి అభిమానికులుగా, ముఖ్యమంత్రి గారి అభిమానులుగా ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ ఉన్నారు. అదే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో ఒక విధంగా ఒక కమ్యూనల్ డివైడ్ తీసుకురావాలి. సో దిస్ ఈజ్ నాట్ అబౌట్ ఎ కమ్యూనిటీ ఆర్ ఎ క్యాస్ట్, ఇట్స్ అబౌట్ ద స్టేట్. డెఫినెట్గా స్టేట్ని ముందు పెట్టి అందరూ నడుస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరికి ఇబ్బంది ఉన్నా తప్పకుండా మేమందరం అండగా ఉన్నాం. అది బీఇట్ ఎనీ క్యాస్ట్, ఎవరైనా సరే మేమందరం అండగా నిలబడతాం. మా ముఖ్యమంత్రి గారు అండగా నిలబడతాం. ఒకప్పుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మీరు, చింతమనేని గారు చంద్రబాబు నాయుడు గారు గుండెల్లో నిద్రపోతానని చెప్పేసి అన్నారు. ఎందుకన్నారు అలా? మనం ఎక్కడున్నామనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు చింతమనేని గారు అన్నాడు, నా మీద వచ్చి పవన్ కళ్యాణ్ పోటీ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయండి.
ఎప్పుడూ కూడా మనం రాజకీయాల్లో ఉన్నప్పుడు మన స్థాయి ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మేము మాట్లాడుతున్నామంటే మా అపోజిట్ వ్యక్తుల గురించి మాట్లాడాలి, రాష్ట్రంలో వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే వాళ్ళని ప్రశ్నించాలి. చింతమనేని డెఫినెట్గా స్లీప్లెస్ నైట్స్ మేము క్రియేట్ చేసాం ఈ నియోజకవర్గంలో. సో దట్స్ డెఫినెట్లీ డన్. సో చంద్రబాబు నాయుడు గారి గురించి మా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, ఆయన గురించి పెద్ద మేము వరీ అవ్వాల్సిన అవసరం లేదు. వీ విల్ ఫోకస్ ఆన్ అవర్ కాన్స్టిట్యున్సీ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్ అండ్ ద డెవలప్మెంట్ ఆఫ్ యూత్ ఇన్ ది స్టేట్. అంతే తప్ప ఏదో ఇప్పుడు ఆయన గుండెలో నిద్రపోతారు ఈయన గుండెలో నిద్రపోతారు అనే మాటలు అతను మాట్లాడి ఉండొచ్చు, కానీ మేము ఎప్పుడూ అటువంటి అభిప్రాయాలు పెట్టాం. తప్పకుండా మేము స్లీప్లెస్ నైట్స్ మా ప్రతిపక్షాలకి అయితే మా లెవెల్లో ఉన్నటువంటి నాయకులకి ఇస్తాం. విద్య, వైద్యం, హౌసింగ్ ఫర్ పూర్ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నీ కూడా ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్తాం. అందరినీ కూడా కలుపుకొని ముందుకు వెళ్తాం. నేను చెప్పినట్టు ఇంత డెఫినెట్లీ ద స్టేట్ విల్ గో ఇన్ ఏ మచ్ బెటర్ పొజిషన్. నెక్స్ట్ మీ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళేమో మా పార్టీ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ రాదు అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. డెఫినెట్గా ప్రజలే నిర్ణీతలు. మేము ఈ 5 సంవత్సరాలు మేము బాగా చేసామని కనుక ప్రజలు భావిస్తే మమ్మల్ని అవకాశం ఇస్తారు. మాకు 100% నమ్మకం ఉంది. ఈ 3 సంవత్సరాలు మేము బాగా చేసాం. ఈ రాబోయే 2 సంవత్సరాలు మరింతగా చేయబోతూ ఉన్నాం. మేనిఫెస్టోలో చెప్పి చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిదే. మీరు మీ శ్రావణి మీడియా ద్వారా మా మేనిఫెస్టోని తీసుకుని టిక్కులు పెట్టండి. వాళ్ళ మేనిఫెస్టో తీసుకోవాలంటే మరి మీకు 600 హామీలు ఉంటాయి, కొంచెం కష్టం. తెలుగుదేశం కూడా తీసుకోండి. అయినప్పుడు ఇప్పుడు మేము ఏదైతే చెప్పామో అది చేస్తున్నాం. ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలు అన్నీ గమనిస్తుంటారు. ప్రజలకి ఏదైతే మనం హామీలుగా చెప్పామో అది చేసి మేము వెళ్తాం. సో వాట్ ఎవర్ వీ ప్రామిస్ వీ విల్ డెలివర్ అండ్ గో టు ద పీపుల్ టు బ్లెస్ us అండ్ దే విల్ బ్లెస్ us. మాకు నమ్మకం ఉంది. ఈరోజు మీరు మరి ప్రతిపక్షాలు అనేది ప్రతిపక్షం ఎవరు ఉంటారు, ప్రతిపక్షాలు ఎవరు అనేది ఇప్పుడు నేను అసలు ఎవరనేది మాకు ఐడియా రావట్లేదు. ఎందుకంటే అటే ప్రతిపక్షం ఎవరు, ఒకళ్ళు వస్తున్నారా, ఇద్దరు కలిసి వస్తున్నారా, ముగ్గురు కలిసి వస్తున్నారా, ఒకళ్ళు వస్తున్నారా, నాకు నేను చెప్పినట్టుగా ఒక జెండాతో వస్తున్నారా, కలిపి జెండా కుట్టించుకుని వస్తున్నారా అనేది మరి మాకు క్లారిటీ లేదు. సో మాకు ప్రతిపక్షం పలానా వాళ్ళని తెలిసినప్పుడు మాట్లాడతాం. ఓకే, యూత్ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు వాళ్ళకి జాబ్స్ కూడా లేవు ఇప్పుడు సరిగ్గా. ఎంతసేపు కూడా ఈ చిన్న చిన్న జాబ్స్ వాలంటీర్స్ అనేవి ఇస్తున్నారు, పెద్ద జాబ్స్ ఏమి లేవు అని చెప్పేసి అంటున్నారు. ఒక చక్కటి వ్యవస్థను తీసుకువచ్చి సచివాలయ వ్యవస్థ, వండర్ఫుల్ సిస్టమ్ దట్స్ బీన్ బాట్ ఇన్. విలేజ్లో 10 మంది ఎంప్లాయీస్ అదే విలేజ్లో కూర్చుని ఉంటారు. 140,000 మంది ఉన్నారు, ఒకళ్ళు ఇద్దరు కాదు. దర్ ఆల్ యూత్, వాళ్ళందరూ యువకులే, యువకులే. 140,000 మంది వాళ్ళందరికీ జాబ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పటికే మెగా పార్క్స్ అటు కడపలో కానివ్వండి, అటు తిరుపతి సైడ్ శ్రీ సిటీ కానివ్వండి, అటు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. వైజాగ్లో ఫామాలో నెంబర్ 1గా ఉన్నాం ఇప్పుడు మనం. డెఫినెట్లీ వీఆర్ వర్కింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద యూత్. అన్ని చోట్ల చేస్తున్నాం. మా నియోజకవర్గంలో కూడా ఇప్పటికే మొన్న మా నియోజకవర్గంలో ఎక్స్ప్లిసిట్గా జాబ్ మేళలు నిర్వహించాం. దాదాపుగా 5,000 మంది అటెండ్ అయ్యారు. 1,700 మందికి ఉద్యోగాలు ఇచ్చాము ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. ఇంకా మళ్ళీ ఐటీఐ చదివిన వాళ్ళకి సెపరేట్గా డ్రైవ్స్ నిర్వహించాం. వీళ్ళందరినీ కూడా కెరీర్ గైడెన్స్ ట్రాక్ క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడే ఒక స్కిల్ కాలేజ్ పెడతానికి కూడా ముఖ్యమంత్రి గారిని అడిగాము. డెఫినెట్గా యూత్ అందరితో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకో యాంగిల్ కూడా ఉంది. ఆయనకి ఈజ్ బెస్ట్ ఎంటర్ప్రినర్. సో ఆయనకి తెలిసినంతగా ఇండస్ట్రియల్ పరంగా నాలెడ్జ్డ్ పర్సన్ ఆయన. డెఫినెట్గా ఎంటర్ప్రినర్షిప్ ఆయన చూపిస్తారు. డెఫినెట్గా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే దాంట్లో ఒక ఆలోచనగా వెళ్తున్నాం. సో డెఫినెట్లీ ద ఎంటైర్ యూత్ అందరికీ మంచి ఉద్యోగాలు కల్పించే విధంగా ఉన్న పెద్ద జాబ్ మేళలు కూడా పెట్టాము అన్ని ఏరియాస్లో కూడా. సో 40,000 యూత్ అన్ని చోట్ల, ఇక్కడనే కాదు స్టేట్ వైడ్గా కూడా విజయసాయి రెడ్డి గారు చక్కటి ఆర్గనైజ్ చేశారు. యూత్ అందరితో మేము నిలబడి ఉన్నాం. తప్పకుండా ఓల్డ్ ప్రపంచంలో ఉన్నాయి ఎకనామికల్ క్రైసిస్ విత్ కరోనా రావడం వల్ల డెఫినెట్గా 2 years అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్, ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు జనాలు. సో ఎక్కడ టాల్గా పెద్ద బిల్డింగ్లో కూర్చుని చేస్తుంది కాదు కదా. సో డెఫినెట్గా యూత్ అందరికీ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చాం. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చాం టు హెల్ప్ ద పూర్. అది వాలంటీర్ వ్యవస్థ అనేది స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి చేస్తున్నటువంటి వ్యవస్థ. ఈరోజు మెగా పార్క్స్ కడపలో పెట్టాం. అదేవిధంగా రాయలసీమ ఇంకా అనేక ప్రాంతాల్లో, తిరుపతిలో శ్రీ సిటీ కానివ్వండి, వైజాగ్లో ఇండస్ట్రియల్ హబ్ కానివ్వండి, కాకినాడలో కానివ్వండి మొన్న ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేశారు. సో డెఫినెట్గా వీఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ద స్టేట్. డెఫినెట్గా చదువుకున్న యువత అందరికీ కూడా రోజు నేను చెప్తూ ఉన్నా,
యాజ్ అన్ యంగ్ ఈరోజు పొలిటికల్ హ్యాడ్గా కాకుండా ఒక ఎంటర్ప్రినర్గా ఒక ఐటీ పారిశ్రామికవేత్తగా డెఫినెట్లీ అవర్ స్టేట్ ఈజ్ గోయింగ్ ఇన్ రైట్ డైరెక్షన్. ఎందుకంటే ఈరోజు గ్రాఫిక్స్ చూపిస్తే ప్రజలకు ఉద్యోగాలు నిజాలు చెప్పాలి, నిజాలు చెప్పి ఏ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలనేది ముఖ్యమంత్రి గారు 10,000 కోట్లతో వైజాగ్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్గా మెట్రో తీసుకువచ్చి అక్కడ ఒక సీ ఫేసింగ్ ఐటీ పార్క్ పెట్టి ఇప్పటికే ఫార్మాలో నెంబర్ 1గా అక్కడ ఉన్నాం. వైజాగ్ని మరింతగా డెవలప్ చేయాలని ఆలోచన ఉన్నాం. విత్ ఇన్ 5 years time we will be competing with హైదరాబాద్ అండ్ బెంగళూరు. అండ్ డెఫినెట్గా ఇక్కడ చదువుకున్న యువతకి ఇక్కడ చక్కటి ఉద్యోగాలు కల్పిస్తాం. వాళ్ళగా గ్రాఫిక్స్లు దొంగ ఎంఓయూలు మాకు తెలియదు. డెఫినెట్లీ అన్ని ప్రాంతాల అభివృద్ధి డీసెంట్రలైజేషన్ చేసుకుంటూ బీఎడ్ అమరావతి, బీఎడ్ వైజాగ్, బీఎడ్ కర్నూలు అవన్నీ అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తూ అన్ని ప్రాంతాల్లో ఉన్న యువతరానికి అండగా మా ప్రభుత్వం నిలబడి డెఫినెట్లీ ఎవ్రీబడి విల్ బీ షోన్ ద రైట్ పాత్ అండ్ వీ విల్ బి గైడింగ్ దెమ్ ఇన్ ద రైట్ పాత్. ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది, శ్రీలంక లాగా అయిపోతుంది నెక్స్ట్ అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారు. లాస్ట్ నేషనల్ మీడియాలో కూడా వచ్చింది అక్కడ. దాని గురించి మీరేమంటారు? అంటే సంక్షేమం అయితే కనపడుతుంది కానీ ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేదు అని చెప్తా ఉన్నారు. మరి నేషనల్ మీడియా కాదు, ఎల్లో మీడియా. నేను మీ క్లారిటీగా నేషనల్ మీడియా కూడా ఎల్లో మీడియా ఎలా అవుతుంది సార్? అదే నేషనల్ మీడియాలో వస్తుందా ఇలా నేను ముందు నేను మీ సమాధానం చెప్పాను. శ్రీలంక అనేది ఒక దేశం, ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం. ఈరోజు ఒక దేశాన్ని రాష్ట్రాన్ని ఎప్పుడు మనం కంపేర్ చేయకూడదు. దేశం వేరు, వాళ్ళ యొక్క పరిస్థితులు వేరు. శ్రీలంక అనేది టూరిజం మీద ఆధారపడినటువంటి దేశం. టూరిజం మీదే వాళ్ళ యొక్క రెవెన్యూస్ అంతా ఉంటుంది. మా కంపెనీ శ్రీలంకలో ఉండేది. వీ హ్యావ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ దేర్. నాకు బాగా తెలుసు. శ్రీలంకలో రోజు టూరిజం బేస్డ్గా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. 2 years ఆఫ్ కరోనాలో టూరిజం దెబ్బతింది. దానివల్ల వాళ్ళు అసలు టూరిజం లేకపోతే వాళ్ళ జీవనాధారం ఉండదు. సో దట్స్ వై శ్రీలంక గాట్ ఇన్ టు క్రైసిస్. ఆంధ్ర రాష్ట్రాన్ని మీరు చూస్తే ఇప్పుడు ఎల్లో మీడియా మాట్లాడుతున్నటువంటి మాటను మేము ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సంక్షేమం అనేది మేము చెప్పాము, చేస్తున్నాం. దాంట్లో క్వశ్చనే లేదు. మేము వెనక్కి అడుగు కూడా వేయం. అభివృద్ధి, అసలు నిజమైన అభివృద్ధి అంటే ఏంటనేది మరి ఆ ఎల్లో మీడియా నాకు చెప్పాలి. ఒక రూరల్ ప్రాంతంలో అభివృద్ధి అంటే ఏదో ఒక సిటీలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టడం కాదు. ఈరోజు ఒక రూరల్ ప్రాంతంలో మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఆ ప్రజలకి ఏదన్నా ఇబ్బంది ఉంటే దాన్ని ఆ కష్టాన్ని తెలుసుకుని దాన్ని ఆ సమస్యను పరిష్కరించగలం. ఆ విధంగానే ఈరోజు గ్రామాల్లో ఒక విలేజ్లో ఒక సచివాలయాన్ని కడుతూ, ఒక రైతు భరోసా అని చెప్పి రైతులకు కట్టిస్తూ, ఒక హెల్త్ సెంటర్ అని హెల్త్ క్లినిక్ని పెడుతూ, అదేవిధంగా ఈరోజు గోడౌన్లన్నీ కూడా రైతులకు కట్టిస్తూ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చరల్ చేంజ్ విలేజ్లో చేస్తుంది. నేను మామూలుగా నీకు అన్ని విధాలు కూడా నేను చెప్తాను. విలేజ్లో స్టార్ట్ చేస్తున్నాం. విలేజ్ లెవెల్లో ఫండమెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మార్చుతున్నాం. అదేవిధంగా స్కూల్స్ని నాడు నేడు చేస్తూ డెవలప్ చేస్తున్నాం. ఏదమ్మా డెవలప్మెంట్ ఈరోజు? ఇప్పుడు గ్రామాల్లో ఉండే పేదవారు చక్కటి బడికి వెళ్ళాలా, లేకపోతే ఎక్కడో మనకు ఒక బిల్డింగ్ చూపించి అది అభివృద్ధి అనాలా? రెండు కావాలి. నేను అన్నట్లు అక్కడ బిల్డింగ్లు కావాలి, నేను చెప్తాను. కానీ గ్రామం స్వరూపం ఎప్పుడు మారుతుందంటే వాళ్ళకి చక్కటి విద్య, చక్కటి వైద్యం, వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు, వాళ్ళకి సమస్య వస్తే వెళ్ళి పరిష్కరించుకోవడానికి ఆ గ్రామంలో వాళ్ళు చేయగలరు. దోస్ ఆర్ ద ఫండమెంటల్ నీడ్స్ అని చెప్పి ఈరోజు మేము చెప్పడం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా చెప్తున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆయన కూడా చెప్పేది అదే, చార్ల్స్ కూడా. ఇప్పుడు అదే మేము చేస్తున్నాం. ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో స్కూల్ బాగుండి, ఒక హాస్పిటల్, హెల్త్ క్లినిక్ ఊర్లో ఉండి, సచివాలయం ఉండి, రైతు భరోసా ఉండి, చక్కటి రోడ్లు, ట్రైన్లు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసాం. అది కూడా చేస్తున్నాం. దట్ ఈస్ ద డెవలప్మెంట్. ఫండమెంటల్గా విలేజ్ని మార్చుతున్నాం. అదేవిధంగా ఈరోజు మేము ఏది చేయట్లేదనే ఒక అభిప్రాయం మేము మాట్లాడదాం. 15,000 స్కూల్స్ చేసంత మేము ఎక్కడా కూడా ఈ 15,000 స్కూల్స్కి మేము ఎక్కడ ఫండింగ్కి వెళ్ళలేదు, ప్రాంతాలకు వెళ్ళడలేదు. డెఫినెట్గా ఎవరన్నా వస్తే చేసాం. 15,000 ఇంకో 15,000 స్కూల్స్ చేసాం. ఆల్ ద స్కూల్స్ మార్చుతున్నాం. హెల్త్ సిస్టంలో గ్రామాల్లో విలేజ్ క్లినిక్ పెట్టాం. ప్రతి మండలానికి ప్రైమరీ హెల్త్ సెంటర్ పెడుతున్నాం, సిహెచ్సిస్ పెడుతున్నాం, మెడికల్ కాలేజెస్ తీసుకొస్తున్నాం ప్రతి పార్లమెంట్లో. సో దట్ ఈస్ ద డెవలప్మెంట్. తర్వాత వచ్చేసరికి నేను అనేది ఫండమెంటల్గా మీకు చెప్పుకుంటూ వెళ్తాను. 30 లక్షల మంది పేదవారికి ఇల్లు ఇవ్వడం కూడా అది డెవలప్మెంట్ అవుతుంది. దట్ ఈజ్ నాట్, అది వెల్ఫేర్ అంటారా? ఒక పేదవారికి ఇల్లు కట్టిస్తే అది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంటే కదా. అంటే
చంద్రబాబు నాయుడు గారు అయితే చక్కటి ఇల్లు హైదరాబాద్లో కట్టుకుని విలాసవంతంగా అక్కడ పేదవారికి ఉండే హక్కు లేదా, చక్కటి ఇల్లు కట్టేస్తాం, అది డెవలప్మెంట్. కమింగ్ బ్యాక్ టు ఫ్రమ్ ది ఇండస్ట్రియల్ పర్స్పెక్టివ్, మీరు ఏదైతే ఇందాక మాట్లాడుతున్నారో, ఏపీని ఆంధ్ర రాష్ట్రం మనకు విభజించబడినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో వనరులు ఇవన్నీ కూడా అత్యధిక పుష్కలంగా మనకున్నాయి. వీ హ్యావ్ ద బిగ్గెస్ట్ సీ కారిడార్. మనకి కారిడార్ ఎక్కువ ఉన్నటువంటి సముద్ర ప్రాంతం, అత్యధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్ర రాష్ట్రం. అనేక వనరులు ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్ర రాష్ట్రం. అందుకని ఈరోజు ఏదో గ్రాఫిక్లో చెప్పకుండా ఒక ప్రణాళికగా ఎవ్రీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని వినాలి. ఎందుకంటే ఈరోజు విలేజ్ లెవెల్లో ఫండమెంటల్గా మార్చుతున్నాము, జిల్లా లెవెల్లో మనం మార్చుతాం, ఓవరాల్గా వచ్చేసరికి ఫండమెంటల్గా ఈరోజు చక్కగా ఏటి మీద మన స్ట్రెంగ్త్ ఏంటి, మన స్ట్రెంగ్త్ మనకి బిగ్గెస్ట్ కోస్టల్ లైన్ ఉంది కాబట్టి కొత్తగా పోర్ట్లు కడదామని దానికి ప్రపోజల్స్ తయారు చేసి ఇప్పటికే టెండర్స్ ఇచ్చి అది చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మెగా పార్క్స్ తీసుకొచ్చాం. మెగా పార్క్స్ని తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్రంలో మీకు చెప్తే రాష్ట్రంలో ఎల్లో మీడియా చూపించదు, ఇది 35,038 కోట్లు పెట్టుబడికి 78 భారీ మెగా పరిశ్రమల గ్రౌండింగ్ చేస్తున్నాం. అంటే దాదాపు 51,000 మందికి ఉపాధి ఇప్పటికే కల్పించాం. ఇవి కాకుండా 53 భారీ అండ్ మెగా ప్రాజెక్టులు మరియు 5 ప్రభుత్వ రంగ యూనిట్లని పెట్టుబడులు అమల్లో ఉన్నాయి ఇప్పుడు. అంటే దాదాపుగా 1,29,562 crores, మళ్ళీ 1,60,768 ఉపాధి కల్పించేటువంటి ఇప్పటికే ఎంఓయూస్ కానీ అన్నీ సైన్ చేసుకున్నాం. సో ఈ కోవిడ్ క్రైసిస్లో ఈ 2 years మనమే బయటికి వెళ్ళలేదు. ఈరోజు నేను పెద్ద బిల్డింగ్, నేను వైజాగ్లో ఇప్పుడు మాకు ఆఫీస్ ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉంది. ఇప్పుడు అలా అని చెప్పి నేను పెద్ద ఆఫీస్ వైజాగ్లో కడితే జనాలు అక్కడికి వెళ్ళి పనిచేస్తారా? అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉన్నారు. ఉంటున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ అవ్వాల్సిన ఉంది. ఈరోజు విశాఖపట్నం చెన్నై కారిడార్ కానీ, చెన్నై బెంగళూరు కారిడార్ కానీ, హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఇవన్నీ చేస్తున్నాం. 3 కొత్త పోర్ట్లు, 8 షిప్పింగ్ హార్బర్స్ కడుతూ ఉన్నాం ఈరోజు. సో దట్ 18,000 crores పెట్టి డెఫినెట్గా ఇదంతా ఫండమెంటల్గా డెఫినెట్గా కనపడుతుంది జనాలకి. ఎల్లో మీడియా ఏమీ లేదు అని చెప్తా ఉంది, ప్రజలన్నీ చూస్తున్నారు. ఇప్పుడు ఎల్లో మీడియాలో గ్రాఫికల్గా చూపించారు, ఒక బస్సు వేసుకుని అమరావతి వెళ్తే ఏముంది తల్లి, వాళ్ళు చెప్పినప్పుడు ఏమీ లేదు కదా. మేము అలా చూపిట్లా, మేము చేయగలిగేదే చెప్తున్నాం. చక్కటి ఒక ఏ జిల్లాలో స్ట్రెంగ్త్ ఏంటి, ఇక్కడ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ పెట్టండి, అటు రాయలసీమ ప్రాంతంలో ఆటోమొబైల్ పెట్టండి, అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్ అంతా విజయవాడ చేయండి, వైజాగ్ వచ్చేసరికి ఐటీ హబ్గా, ఫార్మా హబ్గా మార్చుతాం అని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తూ ఉన్నాం. డెఫినెట్గా ఈరోజు రాష్ట్ర ప్రజలకు చెప్తూ ఉన్నాం, వైజాగ్ విల్ బీ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. నేను గవర్నమెంట్గా చెప్తూ ఉన్నాను, ఈరోజు వైజాగ్ని ముందుంచి రాష్ట్రం ముందుకు వెళ్తుంది. తప్పకుండా వైజాగ్లో సీ ఫేసింగ్, చికాగోలోనూ చాలా చోట్ల ఉంటుంది ఈరోజు సీ ఫేసింగ్ పోర్ట్ సిటీస్లో చక్కటి ఐటీ హబ్ మెగా పార్క్స్ అని చక్కటి మెగా పార్క్ని ఏర్పాటు చేయబోతున్నాం. అభివృద్ధికి మాకు సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు, రెండింటినీ కలుపుకుని ముందుకు వెళ్తాం. ఇప్పుడు ఎవరైతే మమ్మల్ని అభివృద్ధి చేయట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నారో వాళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి ఆ సచివాలయాలు కానీ, రైతు భరోసా కానీ చూడమనండి. అదేవిధంగా ఇండస్ట్రియల్ పరంగా 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో దానికి ఉంటే మిన్నగా మా ప్రభుత్వం చేయబోతుంది. తప్పకుండా పారిశ్రామిక రంగంలో వచ్చే సంవత్సరంలో తప్పకుండా హైలీ ఫోకస్డ్గా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం. దానికి నిదర్శనమే మా ముఖ్యమంత్రి గారే స్వయానా ఈరోజు దావోస్ వెళ్ళటం, ఆయనే స్వయానా అక్కడికి వెళ్ళి పెట్టుబడులను స్వాగతిస్తూ ఉన్నారు. ఇప్పటికే అనేక కంపెనీలతో సంతకాలు ఎంఓయూస్ కూడా అగ్రీ అయ్యాం. అదానీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్, అంబానీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్, టెక్ మహీంద్రా హ్యాస్ కమ్ ఫార్వర్డ్, జపానీస్ టీమ్ హ్యాస్ కమ్ ఫార్వర్డ్, చార్ల్స్ ఫెబ్ స్విట్జర్లాండ్లో. నేను చాలామంది మా కొలీగ్స్తో మాట్లాడాను. Your Honorable CM is fantastic, man. His communication skills were brilliant. Okay. The way he is receiving, the way he is communicating with us was awesome అని చెప్పారు వాళ్ళు. అంటే అది ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ గత ప్రభుత్వాల్లో ఎప్పుడన్నా అంత పాజిటివ్ వైబ్రేషన్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడే వైబ్రేషన్ స్టార్ట్ అయింది. ఇండస్ట్రియల్ పరంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తప్పకుండా కాలమే అన్నిటికీ సమాధానం చెప్పుద్ది. తప్పకుండా వచ్చే ఈ సంవత్సరం, వచ్చే 2 సంవత్సరాలు పూర్తిగా ఇండస్ట్రియల్ ఫోకస్గా మేము ముందుకు వెళ్ళబోతున్నాం. ఆ విధంగానే ముందుకు వెళ్తాం. ఇండస్ట్రియల్ పరంగా వాళ్ళు చేసిన కంటే కూడా నాడు వాళ్ళు ఏం చేశారో నేడు మేము ఏం చేసామో పోస్టర్ వేయించుకుని ప్రజల దగ్గరికి వెళ్తాం. రోడ్స్ కూడా బాగాలేదు, సరిగా రోడ్స్ కూడా పట్టించుకోవట్లేదని, ఏలూరు టు కైకలూరు రోడ్డు కూడా బాగాలేదని చెప్తాను. అవునమ్మా, ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు రోడ్ అనేది మా దగ్గర ఏం గ్రాఫికల్ టెక్నాలజీ మా దగ్గర లేదు.
ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే ఆటోమేటిక్గా రోడ్డు వెనకమాల అలా వచ్చేస్తుంది. మరి ఆ గ్రాఫికల్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ పుత్రరత్నానికి తెలుసు. కాబట్టే రోడ్లు బాగాలేదని ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏలూరు కైకలూరు రోడ్డు ఎప్పటి నుంచో ఆ రోడ్డు మా ముఖ్యమంత్రి గారు వచ్చాక ఎప్పటి నుంచో ఇబ్బందికరమైనటువంటి రోడ్డు, చాలా ఇంపార్టెంట్ రోడ్డు. 29 కోట్లతో ఆ రోడ్డును అభివృద్ధి చేస్తున్నాం మేము ఇప్పుడు. సో కొల్లేరు ప్రాంతం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెడతాం. ఏలూరు కైకలూరు ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ రోడ్స్. అక్కడ కాజ్వే 1950 ఎప్పుడో 50 సంవత్సరాల దశాబ్దాల క్రితం అంటే కాజ్వేలు ఉండి తమిళేరు అటు వెళ్తుంటే 2 గ్రామాలు అటు ఇటు తిరగలేని పరిస్థితికి ఒక బ్రిడ్జ్ నిర్మిస్తున్నామండి. అక్కడ 3.5 కిలోమీటర్స్ రీటైనింగ్ వాల్ కట్టాలి. 3.5 కిలోమీటర్స్, లేకపోతే రోడ్డు ఒక సింగిల్ లేయర్ ఏమంటే నేను వేయించేస్తాను. మేము ఎప్పుడూ శాశ్వత పరిష్కారాలకు చూస్తున్నాం, నాట్ ఏ టెంపరీ సొల్యూషన్. టెంపరీ సొల్యూషన్ చేయాలంటే ఒక లేయర్ అలా వేయించేసి నేను ఏం చేసేసానని నేను చెప్పొచ్చు, బట్ దట్ ఈజ్ నాట్ రైట్. ఫండమెంటల్గా ఏలూరు కైకలూరు రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ అవ్వాలనుకుంటే వ్యక్తులం దాన్ని వెడల్పు చేస్తూ 29 కోట్లు ఇప్పటికే సీసీ పోర్షన్ గ్రామాల్లో సీసీ పోర్షన్ 7 కోట్లతో కంప్లీట్ చేసాం. బ్రిడ్జ్ కంప్లీట్ అవుతోంది. దాదాపు 3.5 కిలోమీటర్ రీటైనింగ్ వాల్ కట్టిస్తూ ఉన్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కల్వర్ట్స్ 11 ఉంటే ఆ కల్వర్ట్స్ పూర్తి చేసాం. డెఫినెట్గా శ్రావణి మీడియా వారు నాడు ఎలా ఉందో చూడండి, నేడు ఇప్పుడు ఎలా ఉందో చూడండి, రేపు ఎలా ఉండబోతుందో సంవత్సరం మీరు మాకు ఒక 6 months to 1 year టైం ఇవ్వండి. రేపు వస్తే అంత బెస్ట్ రోడ్ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తాను. మీరు అదే రోడ్డు మీద నన్ను ఇంటర్వ్యూ చేయండి. డెఫినెట్గా వెల్కమ్ యువర్ మీడియా టు. అంటే మా దగ్గర ఎవరి దగ్గర టెక్నాలజీ ఉండదు. ఇప్పుడు గత ప్రభుత్వాల్లో 1 కిలోమీటర్కి రిపేర్ చేయాలంటే 20,000 ఖర్చు అవుతుంది. ఒక రోడ్డుని రిపేర్ చేయాలంటే 1 కిలోమీటర్కి. అదే రోడ్డుని ఫండమెంటల్గా మనం మార్చాలి అంటే దానికి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది, 4 లక్షల దాకా ఖర్చు అవుతుంది. సో దాన్ని ఫండమెంటల్గా మేము మార్చుతున్నాం. మేము రిపేర్స్ చేయట్లేదు. మేము దశాబ్దాలకి అనువుగా ఆ రోడ్డుని తయారు చేస్తున్నాం. అది కొల్లేరు ప్రాంతం. నేను సింగిల్ లేయర్ వేపిస్తే నెలలో మళ్ళీ అలాగే ఉంటుంది రోడ్డు. సో డెఫినెట్గా ప్రజలకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. వాళ్ళందరితో కూడా నేను వీళ్ళు ఇంటరాక్ట్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు లెవెలింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం, ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి. డెఫినెట్గా ఏలూరు కైకలూరు రోడ్ విల్ బి ద బెస్ట్ రోడ్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ అండ్ మేము చేసి చూపించబోతున్నాం. ఏలూరు కైకలూరే కాదు, ఏలూరు చింతలపూడి కానివ్వండి, దెందులూరు పంగిడిగూడెం, పెదపాడు, పెరికిడ్, ఇలా మా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అదే చెప్తున్నా 340 కోట్లు ఈరోజు గర్వంగా మేము శాంక్షన్ చేయించుకుని పనులు మొదలుపెట్టాం. నెక్స్ట్ ఇయర్ బై దిస్ టైమ్ ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్. అండ్ మీరు దెందులూరుకి వచ్చేటప్పుడు చక్కగా మళ్ళీ చాలా చక్కటి ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తారు. ఇప్పుడు టెంపరీగా కూడా దాన్ని ఫిక్స్ చేయడానికి చెప్పాం. టెంపరీగా కూడా దాన్ని సరిచేయండి అని. లాస్ట్ వీక్ సరి చేస్తే ఒక వీక్లో పోతుంది అది. సో ఎవ్రీ వీక్ దాన్ని సరి చేస్తూ ఉండండి, ప్రజలకు ఇబ్బంది లేకుండా. అంటే ఒక పక్కన రీటైనింగ్ వాల్ కడుతూ వాళ్ళు పెద్ద వాల్ కడుతున్నారు. 3.5 కిలోమీటర్స్ రోడ్డు పక్కన రీటైనింగ్ వాల్ కడుతున్నప్పుడు ఆ లెంత్ ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏం చేసినా ఇక్కడ రీటైనింగ్ వాల్ కడుతున్నప్పుడు ఆ పని జరుగుతున్నప్పుడు ఆ ఇబ్బంది వస్తుంది. డెఫినెట్లీ రోడ్స్కి ప్రత్యేకమైన నిధి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకురావడం జరిగింది. రోడ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అసెంబ్లీలో దాదాపుగా 40 నిమిషాలు నేను ప్రసంగించడం జరిగింది. డెఫినెట్గా మీ శ్రావణ మీడియా వాళ్ళు బైట్స్ తెప్పించుకోండి. వెరీ డీటెయిల్డ్గా నేను రోడ్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు, మా ప్రభుత్వంలో మేమేం చేస్తూ ఉన్నాం. కరోనా లాంటి సమయంలో డెఫినెట్గా మా దగ్గర అయితే మరి టెక్నాలజీ మా దగ్గర ఉన్నదంతా కూడా రోడ్లో నడుచుకుంటూ వెళ్ళిపోతే వెనకాల రోడ్డు వచ్చేయటము, లేకపోతే ఏలూరు కైకలూరు రోడ్డుకి ఒక ట్రాక్టర్ వేసుకెళ్ళి ఒక 30 మట్టి పట్టుకుని ఇలా పోసి ఫోటోలు దిగాల్సిన అవసరం ప్రతిపక్షాలాగా మాకు లేదు. వీఆర్ లుకింగ్ ఫర్ ఎ చేంజ్. డెఫినెట్గా దాన్ని చేసి చూపించబోతాం. సార్, కోడి పందాలు, పేకాట చింతమనేని గారి హయాంలో కన్నా కూడా మీ హయాంలో ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. కోడి పందాలు, పేకాట నేనైతే మీరు బాగా ఎంకరేజ్ చేస్తున్నారంట. అదే మనం చెప్తూ ఉన్నా. సంక్రాంతి 3 రోజులు డెఫినెట్గా ఇప్పుడు ఇది మా జిల్లాల్లో ఒక సాంప్రదాయంగా కోడి పందాలు ఆడుతూ ఉంటారు. కోడి పందాలు కానీ వాటెవర్. నేను ఆ 2 days తప్ప నాకు అసలు ఆ కోడ్లు మేము అంత పెద్దగా నేను ఇన్వాల్వ్ అవ్వను. బట్ డెఫినెట్గా ప్రజలు కొంతమంది అభిష్టంతో వాళ్ళ సంక్రాంతి పండుగ పాల్గొంటారు. మేమేమి 365 days ఎవ్రీ సింగిల్ డే కోడి పందాలు వేసే వ్యక్తులం కాదు. చింతమనేని ప్రభాకర్కి ఈరోజు ఇక్కడ పందెం వేస్తే ఆ వ్యక్తి ఇంకో రోజు బెంగళూరులో పందెం వేస్తాడు, తెలంగాణలో పందెం వేస్తాడు. మరి ఆయన ఈ విధంగా రాష్ట్రం అంతా తిరుగుతూ ఆయన కూడా ఒక కోడిలాగా అటు ఇటు తిరుగుతుంటాడు. ఇప్పుడు మరి మేము కోడి పందాల గురించి అంతే. డెఫినెట్గా ప్రతిపక్షాలు మమ్మల్ని విమర్శించాలి కాబట్టి విమర్శిస్తూ ఉంటారు తప్ప ఇప్పుడు ఈరోజు ఇక్కడ కోడి పందాలు మేము చేయాల్సినంత అవసరము ఆవశ్యకత నాకు లేదు. సో డెఫినెట్గా ఈరోజు
ఇక్కడ ఏదో చేసి నేను సంపాదించాలనే తాపత్రయం కానీ ఇక్కడ ఏదో నేను సంపాదించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ కంపెనీస్. క్లోజ్ టు నేనున్న కంపెనీ కానీ నాకున్న షేర్స్ ఉన్న కంపెనీస్లో కానీ క్లోజ్ టు 1000 పీపుల్ నాకు వర్క్ చేస్తుంటారు. ఇలాగా నేను అంత దిగజారుడుగా వెళ్ళి అంటే చేసేవాళ్ళు తప్పనట్లా నేను, బట్ అది అదే వృత్తిగా చేసేవాడు గతంలో. అదే వృత్తిగా చేస్తూ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి మనము ఒక రోల్ మోడల్గా నిలబడాలి. మన చూసి చాలామంది ప్రయాణం చేస్తారు. నేను అదే చెప్తూ ఉన్నాను ఈరోజు. డెఫినెట్గా కోడిపందాలు వేయటం అనేది సంక్రాంతి సాంప్రదాయంగా వేయొచ్చు, కానీ దాన్నే ఒక వృత్తిగా నేను కోడిపందం వేసే డబ్బు సంపాదించాలి, కోడిపందం వేసే రాత్రికి కోడి కూర వండుకొని తినాలి అనే మెంటాలిటీ మాకు లేదు. పాపం ఆయన అయితే మరి ఆయన గెస్ట్ హౌస్లో ప్రతిరోజు నిత్యము కూడా కోడులతో మమేకమై చేస్తూ ఉంటారు. చక్కగా కోళ్ళన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ప్రజలు కూడా ఆయనకి బ్రేక్ ఇచ్చారు కాబట్టి చక్కటి బ్రేక్ టైంలో కంటిన్యూ చేస్తూ కోళ్ళకి సేవ చేసుకుంటూ చక్కగా ఉండమనండి. పామ్ ఆయిల్ మీ ఏరియాలో చాలా ఎక్కువగా అత్యధికంగా ఉంటుంది. అసలు వాళ్ళు ఏమైనా సమస్యలు ఉన్నాయా ఆ రైతులకి, అట్లాంటిది ఏమైనా మీరు అడుగుతూ ఉంటారా? తప్పకుండా అమ్మ. ఈరోజు మా దెందులూరు నియోజకవర్గం కానీ ఇక్కడ మన జిల్లా కానీ ఇదంతా కూడా హార్టికల్చర్కి ప్రసిద్ధి చెందినటువంటిది. ఈరోజు పామ్ ఆయిల్ అనేది అత్యధికంగా మన రాష్ట్రంలో ఉన్నది, మన దేశంలోనే అత్యధికంగా పండించేది మన ప్రాంతం. ఈరోజు మీరు చూస్తే ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉంటారు నూనెల రేట్లు పెరిగినాయి అని. ఎడిబుల్ ఆయిల్స్ అంటాం మనం పామ్ ఆయిల్ని. వీటిని ఎడిబుల్ ఆయిల్స్ మన రాష్ట్రంలోని మన భారతదేశమే మనం 85% ఇంపోర్ట్ చేసుకుంటాం బయట దేశాల నుంచి. మనకు దగ్గర ప్రొడక్షన్ అయ్యేది 15-20% ఉంటుంది. సో పామ్ ఆయిల్ ఈరోజు మనం మన భారతదేశం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండి మనమే చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ నట్ కానీ పామ్ ఆయిల్ కానీ వీటిని పెంచాల్సిన అవసరం ఉంది. దాని గురించే ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టడం జరిగింది. మా గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తూ దెందులూరులోనే రైతు సదస్సు పెట్టారు. అప్పుడు పామ్ ఆయిల్ రైతులతో చాలా మమేకమయ్యారు. మమేకమై వాళ్ళ కష్టాలన్నీ తెలుసుకున్నారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు పామ్ ఆయిల్ రైతులు కష్టాల్లో ఉన్నారు. ఒక టన్ను పామ్ ఆయిల్ 7,500, 8,000 ఇచ్చేవాడు. అదే టన్ను తెలంగాణలో 11,000, 12,000 వచ్చేది. ఆ వ్యత్యాసం వస్తుందని ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు ఫస్ట్గా ముఖ్యమంత్రి గారు వచ్చిన వెనువెంటనే 84 కోట్లు ఆ వ్యత్యాసం ఏదైతే ఉందో ఆ రైతులకి నేను కడతానని ముఖ్యమంత్రి గారు కట్టారు. ఫస్ట్ అంటే పామ్ ఆయిల్ గురించి మొట్టమొదటగా ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి. ఈరోజు అదే పామ్ ఆయిల్ ఈరోజు ఫర్ వేరియస్ రీజన్స్ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల వలన, మంత్రులు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన, మేమందరము కూడా ముఖ్యమంత్రి గారికి అన్నినిత్యం కూడా చెప్పడం వలన ఈరోజు అదే పామ్ ఆయిల్ ఈరోజు 23,000. ఈరోజు పామ్ ఆయిల్ రైతు అనే వ్యక్తి ఈరోజు అందరికంటే కంఫర్టబుల్ జోన్లో ఉంది పామ్ ఆయిల్ రైతు. ఒక ఎకరం పామ్ ఆయిల్ మీరు లీజుకి తీసుకోవాలంటే గతంలో 30,000 కూడా ఇచ్చేవాళ్ళు కాదు తెలుగుదేశం హయాంలో. ఈరోజు ఒక ఎకరం పామ్ ఆయిల్ మీరు లీజుకి ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోవాలన్నా 1,30,000 ఇస్తున్నారు ఎకరానికి. ఈరోజు అన్ని చోట్ల ఎందుకని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము 10,000 కోట్లు సెపరేట్ ఫండ్ పెట్టి పామ్ ఆయిల్ని ఎంకరేజ్ చేస్తామంటుంది. సో పామ్ ఆయిల్ రైతుల్ని అట్మోస్ట్ కేర్ తీసుకున్నది మన ప్రభుత్వంలోనే. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ఫోకస్డ్గా ఉంటున్నారు దీనిపైన. ప్రత్యేకించి నాన్నగారిని వీళ్ళందరినీ కూడా ఫార్మర్స్ కమిటీ అని కూడా ఏర్పాటు చేసి నాన్నని కూడా చైర్మన్గా చేసి సమస్యలు చెప్పడానికి పెట్టారు. వీళ్ళకి ఏమీ పవర్స్ ఉండవు, వీళ్ళేమి ఇట్స్ నాట్ అబౌట్ రైతుల కష్టాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడానికి రైతుల కమిటీ పెట్టడం జరిగింది. నానే దానికి ముందుండి దీని మీద ఆ కంపెనీస్తో కానీ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అయ్యి చేయించడం జరిగింది. ఈరోజు పామ్ ఆయిల్ రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు మన నియోజకవర్గంలో. కానీ రాష్ట్రం అంతా పామ్ ఆయిల్ రైతులు గర్వపడుతూ ఉన్నారు. ఈరోజు ఎటువంటి ముఖ్యమంత్రి రైతును మహారాజుగా చూడాలనే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ ఈయన అని ప్రతి పామ్ ఆయిల్ రైతు కూడా ఈరోజు చేతులు జోడించి ముఖ్యమంత్రి గారికి కానీ దండం పెడుతూ ఉన్నారు. డెఫినెట్గా ఓల్డ్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మాకు ఫేవర్డ్గా ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్స్ ఇప్పుడు మీరు ఇంట్లో మీరందరూ చెప్తుంటారు నూనె రేట్లు పెరిగిపోయినాయి అని. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ ఇండియా అమ్మ. పెట్రోల్ కానీ ఎడిబుల్ ఇప్పుడు రేట్లు ఇండియాలో పెరగలేదు. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అది మనం గుర్తుంచుకోవాలి. ఎల్లో మీడియా అంతసేపు బాధుడు మేమేదో పెంచినట్టు. ఆ బాధుడు ఏదో వెళ్ళి ఢిల్లీలో చేయాలండి. ఆ బాధుడు ఢిల్లీలోనో లేకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నువ్వు హైదరాబాద్లో ఉంటున్నారు, మీరు హైదరాబాద్లో మీకు ఆయిల్ లీటర్ ఎంతకు అమ్ముతున్నారు? హైదరాబాద్లో మీకు మీరు అనుకునే పప్పులు కానీ పెట్రోల్ ఎంత ఉంది? ఆంధ్ర రాష్ట్రానికి రాగానే కారెక్కిన మీరు రాగానే ఇక్కడ తగ్గిపోతాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అన్ని దేశాలు తిరిగినటువంటి వ్యక్తి నాకు
అందరూ తెలుసు అంటుంటారు కదా, ఆయనకి యూఎస్ ప్రెసిడెంట్లు ఆయన ఫ్రెండ్సే ఆ దేశాలకు ఫోన్ చేయమనండి, మరి ఈయనకి ఫోన్ కాల్లో ఉంటారు అవైలబిలిటీ అంటారు, అక్కడ చేసి పరిస్థితులు కనుక్కోమనండి. అక్కడ కూడా రేట్లు పెరిగినాయి. సో ఇప్పుడు నేను యూకేలో కానీ ఎక్కడ కానీ పెట్రోల్ రేటు ఇదివరకు ఉన్నట్టు రేటు కంటే డబుల్ అయిపోయింది. 2 poundsకి 1 లీటర్ వస్తుంది మాకు. సో సేమ్ పరిస్థితి ఇక్కడైనా ప్రపంచవ్యాప్తంగా. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు ఎడిబుల్ ఆయిల్స్ కానీ ఎడిబుల్ పెట్రోల్ కానీ ఇవన్నీ కూడా మన ప్రపంచవ్యాప్తంగా పెరిగినాయి. ఈ యుక్రెయిన్ రష్యా వారు కూడా ఇంకా ఇంపాక్ట్ చేస్తుంది దీనిపైన. దీన్ని ఏదో మేము మా ముఖ్యమంత్రి గారు పెంచేసినట్టు ఇది మమ్మల్ని అసలు మాకు సంబంధమే ఉండదు. మేము ఒక 1 రూపీస్ వేయగలుగుతాం, లేకపోతే లేదు. సో ప్రజలకి తెలియాలి ఇవన్నీ కూడా. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అయితే శుభ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరినీ ఆ తెలంగాణ తీసుకెళ్ళి అక్కడే పెట్రోల్ కొట్టించి పంపి మనం పోనీ అక్కడ ఏమైనా తక్కువ ఉంటే నా కార్లు కూడా పంపిస్తాను, పోనీ నేను డిస్కౌంట్ ఇప్పిస్తానంటే. మరి ఇది పరిస్థితిని బాధుడు ఎవరికి చేస్తున్నారు? అన్ని చోట్ల కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాదా అని ఆయన చెప్పాలి. ఈరోజు ఒక 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి, అనుభవం అన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. ఈరోజు రాజకీయ పబ్బం కోసం ప్రజల్ని మభ్య పెడదామనో ప్రజల్ని మాయ చేద్దాం అనుకుంటే ప్రజలు ఎప్పుడూ అన్నీ గమనిస్తూనే ఉంటారు. డెఫినెట్గా ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ అన్నీ పెరిగినాయి, వాటిని ప్రపంచవ్యాప్తంగా పెరిగినాయి. అదేదో మా వల్ల పెరిగినట్టు ఈరోజు అన్ని విధాలా కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు అండగా నిలబడుతూ ఉన్నారు, అన్ని విధాలా సహకారం అందిస్తూ ఉన్నారు. డెఫినెట్గా వీటిపైన సెంటర్ మీద పోరాటం చేయండి. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా బీజేపీతో టైఅప్ అయ్యి అక్కడ ఉన్నారు కదా, ఈయన బీజేపీతో కలవాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బాబు మోడీ గారు ఈయన్ని చూడకూడదు, చోట్ల అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. మరి ఈయన వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి మరి ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నా, లేకపోతే వెళ్ళి అమెరికా ప్రెసిడెంట్ దగ్గరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబు ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ప్రైజెస్ పెరిగినాయి తగ్గించమని ఆయన మిత్రులు అంట కదా, అమెరికా ప్రెసిడెంట్ గారును యూకే ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఆయన మిత్రులు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే వీళ్ళంతా ఆయన మిత్రులు అని చెప్తూ ఉంటారు మరి అనేక సందర్భాల్లో. మరి ఆయన మరి స్పెషల్ ఫ్లైట్ వాళ్ళు చేసినా పాపం ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది. అవసరమైతే మేము ప్రభుత్వ తరఫున స్పాన్సర్ చేపిస్తాం ముఖ్యమంత్రి గారికి చెప్పి, కొన్ని స్పెషల్ ఫ్లైట్లో అమెరికా కానీ లేకపోతే యూకే కానీ వారు వెళ్ళి పెద్ద ఆయన వెళ్ళి మరి ఆ దేశ అధిపతులని ఒప్పించి యుక్రెయిన్ రష్యా వారు ఆపి అక్కడి నుంచి ఆయిల్ ఇక్కడికి తెప్పించి రేట్లు తగ్గించమనండి. మేమందరం కూడా సంతోషిస్తాం. అలాంటి మంచి పనులు కనుక వాళ్ళు చేయగలిగితే డెఫినెట్గా ఫ్లైట్ కూడా మేమే స్పాన్సర్ చేస్తాం. రాబోయే రోజుల్లో అభయ్ చౌదరి గారిని ఎలా చూడబోతున్నాం? సేమ్ ప్రజాసేవకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడుతూ ఈ దెందులూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ఎవరైతే మనసా వాచా మాతో పాటు నడిచారో కష్ట సమయంలో వాళ్ళందరికీ కూడా ఒక అన్నగా, ప్రతి కుటుంబానికి కొడుకుగా వాళ్ళ కష్టాలను తెలుసుకుని ఆ కష్టాలను తీర్చుకుంటూ తప్పకుండా ఏదైతే నన్ను ఆశీర్వదించి ఈరోజు ఈ అవకాశం నాకు కల్పించారు, నియోజకవర్గ ప్రజలకి తప్పకుండా న్యాయం చేసే విధంగా అన్ని విధాల వాళ్ళు ఏదైతే కోరుకుని నన్ను ఆశీర్వదించారో వాళ్ళకి తప్పకుండా అండగా నిలబడుతుంది. అదేవిధంగా నా అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న యువతరాన్ని అందరినీ ముందుకు తీసుకెళ్లే విధంగా నా వంతు కృషి ఎప్పుడు ఉంటుంది. డెఫినెట్గా ఇప్పటికీ జగనన్న సైనికుడిగానే చూస్తారు, రేపు జగనన్న సైనికుడిగానే చూస్తారు. అదే అభయ్ చౌదరి, అదే కొట్టారు.